వెల్కమ్ టు హోప్ నాట్. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. హైదరాబాద్ రావడం అంటే వేరే రాష్ట్రానికి వచ్చిన ఫీలింగ్ వచ్చిందా? అంతే కదా మరి. ఈ మధ్య అయితే ఒక మంత్లీ ట్వైస్ కూడా రావట్లేదు. ఇదివరకు ఇక్కడ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఏదో పక్క రాష్ట్రానికి మెడ్రాస్ బెంగళూరు నెట్టే ఉంది మాకైతే. కానీ అన్నీ ఉన్నాయి కదా, ఇల్లు వాకిలంతా ఉన్నాయి. కానీ మరి మన క్యాపిటల్ అమరావతి, ఉండేదేమో వైజాగ్ యాక్చువల్ ఫ్యామిలీ, ప్లస్ కడప జిల్లా ఇన్ఛార్జి, ఇంకా డిపార్ట్మెంట్ కూడా మాక్సిమం అక్కడి నుంచి రివ్యూ చేసుకుంటున్నాం. ఇంకేదో మీరు అన్నట్టు బెంగళూరు చెన్నై వెళ్ళినట్టే ఉంది మాకైతే. అప్పుడప్పుడు ఇంకా పాప వాళ్ళు ఉన్నారు కాబట్టి వస్తుంటాం అట్లా. సో అట్లా ఒక పొరుగు రాష్ట్రానికి వచ్చినట్టుగా ఇది మెంటల్గా ప్రిపేర్ అయిపోద్ది. తప్పదు కదా, ప్రిపేర్ కావాలి. అదే. సో పూర్తి స్థాయిలో ఎప్పుడు షిఫ్ట్ అయిపోతారు? పూర్తి స్థాయి అంటే ఇప్పుడు మనకి జూన్ 2కి ఎట్లా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా డిసిషన్ తీసుకొని మొత్తం ఎంప్లాయీస్ని అందరూ రావాలని చెప్పి అనుకుంటాం అన్నాం. అది ఎంత పర్సెంటేజ్ వస్తారు ఏంటనేది చూసినా కూడా మనకి తప్పదు. మనకి సీఎం గారు అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి అడ్మిషన్ చేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకా అక్కడ మ్యాక్సిమం షిఫ్ట్ కావడం కోసం మ్యాక్సిమం చేసుకోవటం. అంటే ఎంప్లాయీస్ రావడానికి ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఈ నేళ్ల నుంచి ఇక్కడ ఉన్న అలవాటు ఒకటి ఫస్ట్, తర్వాత వస్తే ఇమీడియట్గా పిల్లలకి స్కూల్స్ దగ్గర నుంచి అక్కడ వాళ్ళకి వస్తే అకామిడేషన్ దగ్గర నుంచి ఏ అయితే కొన్ని వాళ్ళు ప్రాబ్లమ్స్ అవుతున్నారో అవి గవర్నమెంట్ కొన్ని అడ్రస్ చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు కూడా స్లోగా తప్పదు ఇక్కడ రావాలి. అంటే అక్కడ విజయవాడ అనేది ఎడ్యుకేషన్ అబ్బే కదా. హైదరాబాద్ ఇప్పుడు డెవలప్ అయింది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని. కానీ అంతకుముందు మొదట అక్కడే అసలు సెంటర్ అన్ని ఎడ్యుకేషన్ విజయవాడ గుంటూరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కొడుకునే గుంటూరులో చదివించాడు. అవును, అప్పుడులో రావుస్ సివి ధన్. సో అక్కడ కదా అసలు మొదలైంది ప్రైవేట్ విద్య. కరెక్ట్. సో మీరు ఫస్ట్ అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటీషియన్ అయ్యారనుకో, కానీ ఒరిజినల్గా వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తల కోటాలో వచ్చారా రాజకీయాల్లోకి? అంటే మీకు గుర్తుంటుంది 1999 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తటస్థులను కొంతమంది తీసుకొచ్చారు. అవును, పాలిటిక్స్ సంబంధం లేకుండా అప్పుడు దాకా ఉన్న వాళ్ళని, రామానాయుడు గారు, నేను, మన కాలువ శ్రీనివాసులు, పార్వతీపురంలో డాక్టర్ శంకర్ రావు, అవును, ఇట్లా కొంతమందిని ఆ రోజు తీసుకొచ్చారు. మన గుంటూరు వైవీరావు, ఇలా చాలా మందిని. నేరుగా అప్పుడు మాకు ఒక ఎంపీగా అవకాశం వచ్చింది ఆ రోజు. అనకాపల్లి ఎంపీగా. అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉండింది. అంతకుముందు అక్కడ అయ్యనపాత్రుడు ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఒకసారి గెలిచాడు, రెండోసారి ఓడిపోయాడు. అవును. ఓడిపోయిన తర్వాత మళ్ళీ తనకి లోకల్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎంపీకి వెళ్ళటం తనకు ఇష్టం లేదు. సో ఎవరున్నా కొత్త క్యాండిడేట్ కావాలి, అక్కడ సామాజిక వర్గాలు, కాస్త ఫైనాన్షియల్గా ఎలక్షన్ చేయగలిగిన వాళ్ళు, ఇవన్నీ చూసుకున్న దాంట్లో నేను ఫిట్ అయ్యాను అక్కడ. సో ఆ విధంగా డైరెక్ట్గా ఎంపీకి వచ్చాను. కానీ ఏ అయ్యన్నతో ఆహ్వానించేటప్పుడు అయ్యన్నతో ఇతా కథ వచ్చిందిగా. రాజకీయాల్లో అంటున్నాం కదా మనం, పర్మనెంట్గా ఏదో ఫ్రెండ్స్ ఉంటారు, శత్రువులు ఉంటారు అంటారు కదా, అలాగే అయింది. బట్ నా ఈ రోజు అయితే మొత్తం అందరం కలిసే ఉంటున్నాం. మొన్న రీసెంట్గా సీఎం గారు కూడా ఈ మొన్న కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిలిచి రోల్ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ మీకు ఇద్దరికి అసలు డిఫరెన్స్ ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే తన రోల్ వేరు, నీ రోల్ వేరు. తను రూరల్ చూసుకుంటాడు, నువ్వు సిటీ చూసుకోండి. ఇంకా 2 ఏజెన్సీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, అరకు పాడేరు తను చూసుకుంటాడు, అరకు నువ్వు చూసుకోండి. క్లియర్ గా మీ రోల్ క్లారిటీ. విశాఖపట్నం పంచుకోవడం కాదు, అంటే ఆ ఉద్దేశంతో పంచుకోవడం కాదు, రోల్ క్లారిటీ ఇచ్చి అందులో మీ సామాజిక వర్గాలు వేరు, ఒకరు కాంపిటీషన్ కాదు, నీలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, తనలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవి 2 కూడా పార్టీకి అవసరం. కాబట్టి మీరు కలిసి పనిచేయాల్సిన అవసరం పార్టీకి ఉంది, మీకుంది. నేను యాజ్ ఏ పార్టీ చీఫ్ గా చెప్తున్నాను, ఇట్ ఇస్ ఇన్వెటబుల్, మీ ఇద్దరు కలిసి వర్క్ చేయాలి అని చెప్పారు. నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను, ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. నౌ వీఆర్ సైలెంట్ టుగెదర్, ఏం ప్రాబ్లం లేదు. అసలు ఎక్కడ వచ్చింది తగదా అంటే బయట ఇంప్రెషన్ ఏంటంటే దాన్ని వేరేగా ప్రొజెక్ట్ చేసుకుందాం. ఎంపీగా నేను గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్నట్టు ఎంత క్లోజ్గా ఉన్నాం అంటే ఒకే కంచం ఒకే కంచం లాగా అంత క్లోజ్ కూడా మీకు తెలుసు, బాగా ఫాలో అయ్యేవాళ్ళు. ఆ 1999 అయింది, 2004 ఎలక్షన్ వచ్చినాయి. 4 ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు కొన్ని చెప్పాను నేను సీఎం గారికి, ఇట్లా 7 కాన్స్టిట్యున్సీలో కొన్ని కాన్స్టిట్యున్సీలు నాకు ఇబ్బంది ఉందన్న. అనకాపల్లి వీరభద్రతో నాకు అప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. బట్ మనం వీరభద్రను మార్చలేము అక్కడ, ఎందుకంటే స్ట్రాంగ్ లీడర్, సీనియర్ లీడర్ కాబట్టి ఆయన అక్కడ మార్చలేము. అట్లా సేమ్ చోడవరంలో కూడా ఎవరైతే అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడో, మీకు తెలుసు మిలిటరీ రాయడ్ అని, అవును అతను ఉన్నాడు. అతను కొంచెం జనాలతో సంబంధం లేకుండా ఉంటున్నాడు, కాబట్టి అటువంటి కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి నేను చెప్పాను. అప్పుడు అయిన భద్ర ఏమన్నా అంటే, నువ్వు ఎంపీగా పోటీ చేసేవాడు, నువ్వు ఎమ్మెల్యే మార్చబట్టి అలా కరెక్ట్ కాదన్నాడు.
నిజమే చెప్పింది కరెక్ట్ కాదు, బట్ నాకు ఎంపీగా గెలవాలంటే 7 ఎమ్మెల్యే స్ట్రాంగ్ వాళ్ళు ఉండాలి. అవును, అభ్యర్థులు గట్టెలు ఉండాలి. అటువంటిది ఒక ఎమ్మెల్యే వీక్ అయినా అక్కడ మైనస్ అయింది అనుకోండి, నాకు ఇబ్బంది అవుద్ది. కాబట్టి నేను అక్కడ అతను స్ట్రాంగ్గా లేడు. అక్కడికి ఆల్రెడీ ఉన్న ఎంపీపీలు జడ్పీటీసీలు వచ్చి నాకు చెప్పారు. మిలిటరీ నాయుడు అతను మనిషి కదా బాగా అసలు. అతను మనిషి కంటే కూడా నాకు కూడా నా వెనకాల ఉండేవాడు. యాక్చువల్ అక్కడ మనకి 99 ఎలక్షన్లు చూసుకుంటే జిల్లాలో అన్ని సీట్లు గెలిచాం ఎక్సెప్ట్ చోడవరం. అవును, అక్కడ ఎమ్మెల్యే లేడు మనకి. అవును, మిలిటరీ ఇన్ఛార్జిగా ఉన్నాడు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని, అక్కడ చూసేవాడిని, తిరిగేవాడిని. నాకు అవకాశం ఉండేది, ఎమ్మెల్యే లేడు కాబట్టి. ఓకే. దాంతో లోకల్ ఎంపీపీలు జడ్పీటీసీలు పార్టీ క్యాడర్తో బాగా ఒక క్లోజ్నెస్ ఏర్పడిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, నెక్స్ట్ మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంపిక చేయాలంటే ఇక్కడ ఎమ్మెల్యేకి కూడా మంచి నాయన్ని పెట్టండి. ఓకే. అలా కాకుండా మీరు నాయన్ని పెట్టారంటే మేము ఆయనకు ఓటు వేయకుండా నీకు ఓటు వేయలేం, కాబట్టి 2 ఓట్లు వేరే వ్యక్తికి వేయాల్సి వస్తుంది, కాబట్టి మీరు ఆ వ్యక్తిని మార్చి వేరే వ్యక్తిని పెట్టండి అని చెప్పి నేను సేమ్ అదే చెప్పా. నేను ఆయన పత్రికతో కూడా చెప్పింది ఏంటంటే, అతను మార్చండి, ఎవరిని పెడతావు అన్నాడు. నాకు పలానా వ్యక్తిని పెట్టాలని లేదు, అతను వద్దంటున్నారు తప్ప వేరే వ్యక్తి కావాలని లేదు, నువ్వు సర్వే చేసుకో, నీ ఇష్టం, ఎవరికి వస్తే వాళ్ళు పెట్టుకోని చెప్పి. ఓకే. నో అట్లా కాదు, గెలిచిన వాడిని వాడే క్యాండిడేట్ అన్నాడు. నేను చెప్పట్లేదు, నేను ఎంపీకి పోటీ చేయను. ఇది సీఎం గారి దగ్గర పంచాయతీ. సీఎం గారు చెప్పారన్నా, నేను నాకు ఎంపీ కల్లా నాకు ఇంట్రెస్ట్, బట్ అతను ఆ కండిషన్ ఏంటంటే అక్కడ క్యాండిడేట్ మరిచి వేరే క్యాండిడేట్ పెట్టండి, లేకపోతే పోటీ చేయను, లేకపోతే నాకు వద్దు, నేను మానేస్తాను. సీఎం గారు ఏమన్నా నువ్వు పోటీ చేపితే జిల్లా రాంగ్ మెసేజ్, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలి తప్ప పోటీ చేయాలంటే కరెక్ట్ కాదు, అది మీ ఇష్టం. ఇంకా అప్పుడు సర్వేలు తీసుకున్న తర్వాత చోడవరం గెలవాలంటే నేనైతే ఎమ్మెల్యే గెలుస్తాను అని రిపోర్ట్లో చూసుకున్న తర్వాత, సరే నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేయని చెప్పి చెప్పారు. అవును, ఆ విధంగా ఎమ్మెల్యేకి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన హర్ట్ అయ్యాడు. అక్కడ నేను వద్దంటే క్యాండిడేట్ మార్చబాక ఇద్దరినే క్యాండిడేట్ చేశారు అని చెప్పి సీఎం గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా కలవకుండా ఒక 2 వీక్స్ దూరంగా ఉన్నాడు, అలిగాడు. అవును. ఇంకా అలా అక్కడి నుంచి గ్యాప్ స్టార్ట్ అయింది. ఆ ఎలక్షన్లో నేను తను నాయకర్పాటు ముగ్గురు గెలిచాం. గవర్నమెంట్ పోయింది, ముగ్గురు గెలిచాం. అవును. ఇంకా అప్పటి నుంచి ఒక టాకింగ్ టర్మ్స్ లేకుండా పోయింది. మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా. ఎలా ఉండేదంటే, ఎటువంటి ఏదైనా మీటింగ్లో ఫంక్షన్లో పార్టీ మీటింగ్లో కలిసినా కూడా చెరువువైపు కూర్చునేవాళ్ళం. నేను ఎటు చూసేవాడు. నాకే ఎంబ్రాసింగ్ ఉండేది. మనం ఇప్పటికి ఇంకా పూర్తిగా పొలిటిషియన్ కూడా కాలా. అవును. ఇదేంటి ఒకలాగా వచ్చాము, చివరికి ఎట్లా అయిపోయిందని చెప్పి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ కూడా ఫీల్ అయ్యేవాడు. సో అట్లా గ్యాప్ బాగా పెరిగిపోయింది. అతను ఏంటంటే కొంచెం చిన్నపిల్లడి మనస్తత్వం కూడా ఉంటుంది, కొంచెం అంటే ఎడమెడకు కొద్దిగా ఉంటాడు. అదే అలక, ఉడుకోవటం, అలక, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అతనికి. బట్ అదర్వైజ్ ఈజ్ నాట్ బ్యాడ్ పర్సన్. ఎమోషనల్ బాగా, అంటే ఆ బ్యాలెన్సింగ్ కొంచెం తక్కువగా ఉంటాడు. స్పరాదు అదే కాస్త పొగిడితే పడిపోతాడు, తేడా వస్తే అట్లాగే రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. కోపం ఎక్కువ కదా. సో అట్లా వచ్చింది. బట్ బేసికల్గా మీరు ఒరిజినల్గా ప్రకాశం కదా. ప్రకాశం నుంచి వైజాగ్కి షిఫ్ట్ అవ్వటం అసలు అది ఎట్లా జరిగింది? అసలు ఇండస్ట్రియలిస్ట్గా అవటానికి ముందు ఏం చేసేవాళ్ళు? 82లో నాది డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు మన అగ్రికల్చర్ మినిస్టర్ పుల్లారావు, మేము అందరం చీరాల కాలేజ్ స్టూడెంట్స్. ఓకే. ఇద్దరు క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కూడా. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీ ఇద్దరు రూమ్మేట్స్, క్లాస్మేట్స్ కూడా. డిగ్రీ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ కోసం ఆంధ్ర యూనివర్సిటీలో లాలో అడ్మిషన్ వచ్చింది. 82లో జాయిన్ అయ్యాం. 85 కంప్లీట్ అయింది లా. ఆ యూనివర్సిటీ కోసం వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్ళిన తర్వాత 85 లా అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటని ఒక క్వశ్చన్ మార్క్. సరే, లా ప్రాక్టీస్ చేయాలంటే మన లా అంటే వెనక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే సంథింగ్ ఉండాలనే ఉద్దేశంతో కాదులే ఏదన్నా ముందు కొంత సెటిల్ అయ్యేదాకా జాబ్ చేద్దామని చెప్పని అప్పుడు నేను ఈ డక్కన్ క్రానికల్ అప్పుడు అక్కడ ఆంజనేయరెడ్డి గారు ఉండేవాళ్ళు అక్కడ ఈజీగా. ఆయనతో మాట్లాడించి ఆయన యూనివర్సిటీలోనే కొంచెం పరిచయం ఉండేది. చెప్పి నన్ను క్రానికల్లో ఎగ్జిక్యూటివ్గా జాయిన్ చేశాను. అంటే ఒక పిఆర్ఓ లాంటిది, యాడ్ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు పిఆర్ఓ. అప్పుడు యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ పిఆర్ఓ కింద ఆఫీస్లో కూర్చొని పెరిగారు నాది. తిరుగుతాయి కదా. సో తిరుగుతూ కాస్త అందరితో కాంటాక్ట్స్, ఫ్రెండ్స్ బాగా ఉండేది. ఇంకా దాంట్లో ఉంటూనే మనం ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, ఎలాగా ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకు ఇంటర్మీడియట్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, రాజారావు గారు అని. ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు. తను మెడ్రాస్లో ఉండేవాళ్ళు, తను కూడా వైజాగ్ రమ్మని చెప్పి ఫార్మ్ స్టార్ట్ చేసాం. ప్రత్యూషణ స్టార్ట్ చేసి నేను ఎండీగా అండ్ చైర్మన్గా కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చేయాలనుకున్నాం. బిజినెస్ చేసేటప్పుడు కూడా ఏం బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి టక్కున స్టార్ట్ చేసే బదులు ఎలాంటి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ వైజాగ్లో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఎవరెవరు ఉన్నారు, బలాని XYZ ఉన్నారు, స్టడీ చేసి వాళ్ళ లైన్ ఏంటి అట్లా చూస్తే అందులో షిప్పింగ్ ఒకటి మంచి లైన్ కనిపించింది.
షిప్పింగ్లో ఏంటంటే అప్పుడు పోర్ట్ చైర్మన్ నా పీవీఆర్కే ప్రసాద్ గారు ఉంటారు. పోయి అడిగాం ఆయన్ని, సార్ ఇట్లా మేము కొత్తగా ఇది లా చేసుకొని బిజినెస్ చేయాలనుకున్నాం, మాకు ఆ స్టోడోరింగ్ లైసెన్స్ ఇవ్వమని చెప్పాను. అప్పుడు ఒక 15 ఏళ్ళ నుంచి లైసెన్స్లు ఇవ్వట్లేదు కొత్తగా. ఓకే. అన్ని ఏ అయితే పాత ఉన్నాయో వాళ్ళకి తప్ప కొత్త లైసెన్స్లు ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే అప్పుడు వాళ్ళు ఒక కార్టెల్ ఫామ్ అయ్యేవాళ్ళు. ఎవరైనా అక్కడికి షిప్పింగ్ బిజినెస్ వచ్చినా కూడా ఆ ఉన్న పంచుకునేవాళ్ళు. మేమంటే ఆయన అదే చెప్పాడు, ఇట్లా ఇప్పుడు దాకా లైసెన్స్లు ఇవ్వట్లేదు కొత్తగా అంటే ఆయన కొంచెం రిక్వెస్ట్ చేసి మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చెప్తే సార్ అని చెప్తే ఆయన మొత్తానికి దీంతో లైసెన్స్లు ఇచ్చారు. ఓకే. అప్పుడు మాకు స్టూడెంట్ లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కొంతమంది వచ్చారు, ఎవరైతే ఎగ్జిస్టింగ్ చేస్తున్నాడు, ఈ బిజినెస్ చాలా కష్టమైందా, మీకు ఎక్కడ చేస్తారు, లైసెన్స్ మాకు అమ్మేయండి, మేము మీకు కొంత డబ్బులు ఇస్తాం, మీరే బిజినెస్ చూసుకోండి అని చెప్పి. అట్లా కాదు, కష్టమైనా నష్టమైనా చేస్తాం మేము అని చెప్పని లైసెన్స్ ఉంచుకొని కొంతకాలం ట్రై చేసాం. ట్రై చేసిన తర్వాత ఎవరు మనకి క్లయింట్లు రాలా. ఎవరైనా బిజినెస్ వచ్చేవాడు ఎస్టాబ్లిష్డ్ తీసుకుంటారు, కొత్తగా మీరు వచ్చారు మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఇట్లా. మాతో పాటు చదువుకున్న మా క్లాస్మేట్ సాంబశివరావు అని ఇంకో అబ్బాయిది, అతను ఢిల్లీలో ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. వాళ్ళ కార్గో వైజాగ్ వస్తా ఉంది. వాడిని కలిసిన తర్వాత ఒకసారి అడిగాం, ఇట్లారే నువ్వు ఉన్నావు కదా, ఒకసారి మనకి కంపెనీ పెట్టా, మనకి ఇవ్వకూడదని, మీకు ఇస్తున్న ఉద్యోగం పద్ది కాబట్టి నేను చేయాలని అన్నాడు. అట్లా కాదు, ఏంటి భయం ఏంటి, ఎందుకంటే చేయాలంటే చాలా ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి కదా, మీకు ఏం మనకి లేవు కదా, చేస్తే బాగుంటుంది అంటే, లేదు మీ ఎండీ ఒకసారి మనం కలుద్దాం, మేము రిక్వెస్ట్ చేస్తాం, మేము కన్విన్స్ చేస్తామని చెప్పని చెప్పాం. వాళ్ళ ఎండీ గోయల్ అని వైజాగ్ వస్తే వైజాగ్ హోటల్లో కలిసాం. కలిసి ఇట్లా మేము కొంచెం కొత్తగా స్టార్ట్ చేస్తాం, మాకు హెల్ప్ చేయమని చెప్తే, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అంటే, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు బట్ ఎక్కడ కొంచెం స్టార్ట్ కావాలి కదా, అదే కదా మీతో మేము స్టార్ట్ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే సమూహం ఆయన కన్విన్స్ ఇచ్చేసాడు. ఫస్ట్ షిప్ ఆదిత్య కిరణ్. అంటే నాకు మెమరబుల్ థింగ్స్ అదే మరి అక్కడ స్టార్టింగ్ పాయింట్ అది జీవితంలో పైకి రావడానికి. ఆదిత్య కిరణ్ అని రాక్ ఫాస్ఫేట్ కార్గో షిప్ వచ్చింది, ఫస్ట్ షిప్. అది మనకి ఇచ్చారు మనం హ్యాండిల్ చేయమని. సరే అంత సంతోషంగా షిప్ బెర్త్ చేసాం. పోర్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది, కార్గో షిప్ లోంచి దించి వార్ఫ్ మీద వేస్తామన్నారు. ఈ లోపు అక్కడి నుంచి వార్ఫ్లో నుంచి మాకు ఆపరేషన్ ఎట్లా ఉంటుందంటే, షిప్లో నుంచి బెర్త్ మీద వేస్తాం కార్గో, అక్కడి నుంచి మళ్ళీ టిప్పర్స్ పెట్టి బయట ఫ్లాట్కి షిఫ్ట్ చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ వ్యాగన్స్లో పెట్టి లోడ్ చేసి పంపిస్తాం. షిప్లో నుంచి కార్గో బెర్త్ మీద పెడతా ఉంది, అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి టిప్పర్స్ పెట్టాలి. మేము అప్పుడు వేరే ఒక కంపెనీతో అగ్రిమెంట్ అయ్యాం టిప్పర్స్కి. అవుతుంది 1 2 3 4 5 వస్తుంది, టిప్పర్స్ రాట్లా. చూస్తే ఈ కార్టెల్ వాళ్ళందరూ పిలిచి వాడికి వార్నింగ్ ఇచ్చేసి, నువ్వు అక్కడికి వెళ్తే మాకు దగ్గర లేవు నీకు ఇవ్వని చెప్పి ఇచ్చేసారు. వాడు మళ్ళీ నమ్ముకొని మనకి ఎందుకు ఇస్తాడు, వాడు అని చెప్పి వాడు చేతులు ఎత్తి సార్ నేను ఇవ్వలేను సార్ అని చెప్పాడు. అక్కడ చూస్తా ఉంటే కార్కు పెరిగిపోతా ఉంది, అంతే కదా. అది 24 hours క్లియర్ చెప్తే డ్యామరేజ్. అవును, వార్ఫ్లో ఎక్కువ పెట్టలేము, అవును, అన్లోడింగ్ ఆపేయాలి, టెన్షన్ ఎట్లా ఏంటి అని చెప్పి మొత్తం గందరగోళంకి అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా కూడా ఆ కార్టెల్ స్ట్రాంగ్గా ఉండింది. అప్పుడు మాకు పాపం చనిపోయాడు మొన్న కుక్కల నాగేశ్వరరావు, కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్. అవును, మాకు బాగా అంటే ఇప్పుడు కూడా అతని జీవితంలో మర్చిపోకూడదు. ఓకే. ఈసీ బోస్ కంపెనీలో అతను మేనేజర్గా ఉన్నాడు అక్కడ. అతన్ని కలిసాం. కలిస్తే ఏంటి తమ్ముడు అన్నాడు, ఇట్లా చేసామన్నా, ఇట్లా ఎవరు ఇవ్వట్లేదు ఎట్లా అన్న. ఇంకేం చేస్తాం, ఇది కార్టెల్ కదా, మనం ఏం చేస్తామని చెప్పని అందరినీ వాళ్ళు సింగిల్ లారీ ఉన్న వాళ్ళని అటువంటి వాళ్ళందరూ మొత్తం కలిసి చిన్న ఏదో పూల్ చేసి మాట్లాడదాం అంటే, ఎన్ని అయ్యే పని కదా అప్పటికప్పుడు, ఇక్కడే కార్గో పెరిగిపోతుంది, డ్యామరేజ్లు పడతా ఉన్నాయి. ఎట్లా అంటే ఇంక వేరే బోతరా కంపెనీలో ఒక మేనేజర్ ఉన్నాడు సన్యాసరావు అని, అతను ఏదో రిక్వెస్ట్ చేసి మీరు మామూలుగా టన్కి ఎంత ఇస్తారు అంతకంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం కావాల్సి ఉంటుందని చెప్పని సంహం అతను ఏదో ప్రైవేటు ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టి మొదలుపెట్టించిన తర్వాత అది సక్సెస్ఫుల్గా అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు మేము ఆలోచించాం, సో ఇది ప్రతిసారి కష్టాలు మనకు కాదని చెప్పని మన ఎక్విప్మెంట్ ముందు ఉండాలి అని చెప్పని ఎల్జిఎఫ్ ఫైనాన్స్ ఉండింది, వాళ్ళకి మేము టిప్పర్లు కావాలని చెప్పని అడిగాం లోన్కి. అడిగితే ఏంటి ఎన్ని కావాలి, 1 2 అన్నాడు. 1 2 కాదు, 20 టిప్పర్లు కావాలన్నా. అశోక్ లేలాండి ఏంటి మీకు కానీ మతి ఉందా లేదా, ఒక్కసారి 20 టిప్పర్లు ఏంటి ఏందనుకుంటున్నారు, ఎట్లా దానికి మీకు నెట్వర్క్ ఏముంది, లేకపోతే ఎట్టిస్తారు అందులో అప్పుడు అసలు మరీ ఏముండేది కదా కదా, మరి చాలా స్ట్రూ చూసేవాళ్ళు. ఏం చెప్పాం, మా మీద నమ్మకంతో మీరు ఇవ్వండి, మా ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకుంటాం, సక్సెస్ అవుతాం అని చెప్పి
ఆయన పాపం ఆచార్య గారని ఉన్నారు పాపం, జిఎం రామరాజు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే ఆ కంపెనీ డైరెక్ట్గా ఎండి వచ్చారు. ఓకే, ఒక్కసారి వైజాగ్లో ఒక కొత్త కంపెనీ 20 టెంపుల్ ఆర్డర్ ఇచ్చారు. అసలు ఏంటి సీరియసా కాదా, వీళ్ళు ఎంతవరకు వీళ్ళు చేయగలుగుతారని చూడటం కోసం ఆయన వచ్చారు. ఆయన వచ్చి చూసిన తర్వాత మాతో ఒక గంట సేపు ఆయన్ని మేము చెప్పాం, మా యాక్షన్ ప్లాన్ ఏంటి, మా కమిట్మెంట్ ఏంటి, ఎలా కష్టపడాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటే మొత్తం చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యాడు. ఓకే, అదే ఇవన్నీ అదృష్టం కలిసి వచ్చింది మీకు. దృష్టి కలగకపోతే ఇప్పుడు అటువంటి చేయలేము యాక్చువల్గా. కలిసి ఆయన చూసి కన్విన్స్ అయిన తర్వాత ఓకే నా పర్సనల్ దీని మీద నేను ఇస్తున్నాను మీకు అని చెప్పని ఒకేసారి 20 టిప్పర్స్ కొత్త బ్రాండ్ న్యూ అశోక్ ఎలాంటి కొన్నాం. ఇంకా కంట్రోల్ మన చేతిలోకి వచ్చింది. తర్వాత దాంట్లో ఆపరేషన్స్లో అసలు ఎక్కడెక్కడ ఏమేమి లూజ్ ఎండ్స్ ఉన్నాయి, ఇప్పుడు ట్రెడిషనల్ వేలా చేస్తుందని ఎలా మనం ఎక్కువ చేయొచ్చు, దాని కెపాసిటీ మనం ఎన్హాన్స్ చేయాలంటే ఏం చేయొచ్చు, కొంత స్టడీ చేసాం. స్టడీ చేస్తే అప్పుడు దాకా కూడా అన్ని మాన్యువల్ చేసేవాళ్ళు. పోర్ట్లో మాకు 3 షిఫ్ట్లు, షిఫ్ట్కి బట్టి మారేవాళ్ళు. షిఫ్ట్ మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ కావాలంటే 7:30కి వస్తారు లేబర్, మధ్యలో టీ బ్రేక్. అవును, 2 o'clockకి క్లోజ్ అంటే 1 నుంచి దిగుతారు. అవును, మళ్ళీ 3:30కి వచ్చి 2 వాడు జాయిన్ అవుతారు. ఇవన్నీ చూస్తే ప్రాక్టికల్గా ఒక 6-7 అవర్స్ వేస్ట్ అయిపోయాయి, లూజ్ అవుతుంది. ఐడియల్ టైం. ఇలా కాకూడదని చెప్పి ముందు అది రిక్వెస్ట్ చేస్తాం, అరే బాబు మీకు టీకి తెగొద్దు, టీ మీరు పని చేసేది టీ తెప్పిస్తాం. అలాగే మీరు బిగినింగ్ 2 o'clock ఆన్ స్టార్ట్ చేయాలి. ఏదైనా ఎలక్ట్రిషియన్ అవసరం అనుకోండి స్టాండ్ బై పెడతాం. ఇట్లా ఎక్కడెక్కడ ఏమేమి కరెక్ట్ చేయొచ్చో అన్నీ కరెక్ట్ చేస్తాం. కరెక్ట్ చేస్తే ఒక రెవల్యూషనరీ రిజల్ట్ వచ్చింది అక్కడ. ఓకే, అప్పుడు దాకా మాన్యువల్ చేసేవాళ్ళు. ఒక రాక్ ఫస్ట్ దించాలంటే ఈ చిన్న చిన్న లేబర్ దిగి మాన్యువల్ తీసేవాళ్ళు. అసలు ఎందుకు ఆ షిప్ హ్యాచ్ ఉంటుంది కదా, అవును, దాంట్లో ఒక లోడర్ దించకూడదు, అవును, దించి ఒక మంచి నెట్ పెట్టి ఆ లోడర్తో నెట్లో పోసేసి దాన్ని ఎందుకు బయట దించి అన్లోడ్ చేయకూడదు, ఇట్లన్నీ చేసాం. సో ఆల్మోస్ట్ మెకనైజేషన్ ఇన్నోవేటివ్ కూడా ఇన్నోవేటివ్గా చేస్తే అది వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. అంటే ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందంటే అంతకుముందు సేమ్ కార్గో టన్నుకి 150 రూపాయలు అటు చేసేదాన్ని మేము 25 రూపాయలు చేస్తే ప్రాఫిట్ వచ్చేది. ఓ ఓకే, సో కార్టెల్ అంతా చచ్చారా? కార్టెల్ బ్రేక్ అది అయిపోయింది, ఇంకేం లేదు. ఇంకా వైజాగ్లో ఏ షిప్ ఏ కార్గో వచ్చినా వేరే ప్రతి ఒక్కటి తిరుగుని వచ్చేవాడు. చాలా ఎఫెక్టివ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తారు. అట్లా చూస్తే ఇంకా ఒక 6-7 ఇయర్స్ మొత్తం నెంబర్ 1 పొజిషన్ మనం వచ్చాం. మోనోపల్లికి వచ్చేసి మోనోపల్లి ఒక 500 టిప్పర్స్, ఒక 500-600 టిప్పర్స్ పెట్టాం. ఓకే, మొత్తం ఇంకా ప్రొక్లైన్లు, లోడర్లు, అవి ఇవి. దసరా రోజు ఏదైనా గ్యారేజ్కి పోయి అందరికి బట్టలు ఇచ్చేవాళ్ళం. చూస్తే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ క్యూ ఉండేది డ్రైవర్లు, అట్లా ఉండేది. అంతా బ్రహ్మాండంగా చేసాం. సో అది నిలబెట్టింది ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ. అదే మాకు అప్పటిదాకా మాకేం స్మాల్ ఎంప్లాయ్, అంతేగా, ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పనిచేసినోడిని. అవును, మాకు ఎన్ని ఈ రోజు కూడా రోజులు గుర్తు. నైట్ అంటే రౌండ్ ద క్లాక్ స్వయంగా నేను రాజారావు ఫిజికల్గా వెళ్ళి ఉండేవాళ్ళం. ఓకే, ఆ కార్టిల్ కంపెనీ ఓనర్స్ ఎవరు పోర్ట్కి వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పాలంటే ఎవరో మేనేజర్లు వాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడ ఏం జరిగేదో వాళ్ళకి తెలిసేది కాదు. మేము అట్లా కాదు, కానీ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా తను ఖచ్చితంగా పోర్ట్లో ఉండేవాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నైట్ తను బైక్ మీద వస్తా ఉంటే 1 గంటకు నిద్రపోతూ తూగుతూ బైక్ రోడ్డు దిగి పక్కలిపోయేది. అటువంటి ఇన్సిడెంట్స్ కూడా గుర్తున్నాయి మాకు. ఓకే, అట్లా కష్టపడి దాన్ని ప్రూవ్ చేసుకొని ఇలా చేయొచ్చు అని చెప్పేసి ఒక రికార్డ్ సెట్ చేసి. అంటే దాదాపు ఒక 5 ఏళ్ళు అట్లా కష్టపడ్డారు కదా? 5 కాదు, ఇంకా ఎక్కువ 10 ఏళ్ళ అంతే, ఆల్మోస్ట్ దాదాపు 10 ఇయర్స్. సో అప్పుడు అంత ఏడిపించిన వాళ్ళు ఇప్పుడు 10 ఇయర్స్గా వైజాగ్ రూల్ చేస్తున్నారు కదా. రూల్ అని కాదు కానీ ఓకే, అట్లీస్ట్ అంటే మన పొలిటికల్ భాషలో అంతే అంటాం కదా. సో వాళ్ళు ఆ ఏడిపించిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఎదురయ్యారా? వాళ్ళ కంపెనీలు ఉన్నాయి కదా. యాక్చువల్గా నాకు గాడ్స్ గ్రేస్ ఏమైందంటే అప్పుడు మాకు గంగిరెడ్డి గారు ఉన్నారు, యాక్చువల్గా చనిపోయారు. కొవ్వూరు గంగిరెడ్డి గారు అని మన పార్టీ ప్రెసిడెంట్ కూడా ఉండేవాళ్ళు. వడా చైర్మన్ ఆయన చేశాడు. అవును, ఆయన స్టూవర్డ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఫస్ట్లో ఆయన అందరితో కోసం ఆయన కూడా అబ్జెక్ట్ చేశాడు. వన్స్ మనం షిప్ చేసి బ్రేక్ అయిన తర్వాత ఆయన నన్ను ఒక దత్తపుత్రులో చూసుకున్నాడు. అంటే కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు కొంత కష్టపడుతున్నారు, సపోర్ట్ చేద్దాం అని చెప్పి మమ్మల్ని అవుట్లెట్ సపోర్ట్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి తర్వాత వాళ్ళు ఎవరు కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ సైడ్ అయిపోయారు. ఇంకా అసలు అంటే ఎంత అగ్రెసివ్ వెళ్ళిపోయామంటే వైజాగ్ కొత్త కంపెనీ కార్గో వచ్చిందంటే ఆటోమేటిక్ అందరికి వచ్చేవాళ్ళు. ఓకే, అది పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా చేసాం. సో ఇప్పుడు అదే ధోరణి పాలిటిక్స్ లో కూడా అంత అగ్రెసివ్ గా అందరూ సైడ్ అయిపోవాల్సిందేనా? అట్లా కాదు కదా, పాలిటిక్స్ లో టీం వర్క్ ఖచ్చితంగా అందరూ సర్పంచ్ కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరికి అడిగి ఇగో ఉంటుంది, అక్కడ అంత ఈజీ కాదు బిజినెస్ లాగా ఇక్కడ చేయటం.
ఆ తర్వాత అప్పట్లో కార్టెల్గా ఉన్న మిగతా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా తర్వాత మనం ఎంపీ అయిన తర్వాత వాళ్ళే మొత్తం అక్కడ పిలుచుకొని ఫెలిస్ట్రేషన్ చేసుకొని మొత్తం మా ట్రేడ్ నుంచి ఫెడరల్ నుంచి ఒక ఎంపీ అయ్యాడు. సో ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అంటే ఆటోమేటిక్గా తర్వాత మనం కూడా అగ్రెసివ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టాలి. అదే మా నేచర్ కూడా ఇది కాదు. ఒకసారి మనం దీంట్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత యాక్చువల్ వాళ్ళని తొక్కేయచ్చు. అవును. అలా కాకుండా ఒక మంచి కార్డియల్ రిలేషన్ తొక్కేలేదా? అటువంటి రిలేషన్స్ చక్కగా మెయింటైన్ చేసుకుని అందరితో చక్కగా ఉండేది. అంటే జనరల్గా ఉంటుంది కదా, మరి ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఛాన్స్ దొరికితే తొక్కేయాలని చెప్పి, పైగా అధికారం కూడా యాడ్ అయింది ఇప్పుడు. చేయదు కానీ ఎప్పుడు ఆ యాంగిల్స్ ఆలోచించలేదు. అందరూ వాళ్ళు చాలా. కానీ అంత మిమ్మల్ని అందరినీ అంత పైకి తీసుకొచ్చిన ఆ కంపెనీ ఇప్పుడు క్రైసిస్లో పడిందంటారేంటి? ఎంప్లాయ్మెంట్ అంటే లేబర్ క్రైసిస్ అంటే అది యాక్చువల్గా చాలా బాధాకరంగా ఉంది నాకు. అది మా చేతులతోటి గ్రో చేసి దాన్ని అంత ఎస్టాబ్లిష్ చేసి ఒక మొత్తం తమిళనాడు, కాండ్ల, పరదీప్, కాకినాడ మొత్తం దాదాపు అన్ని సెంటర్స్లో పెట్టాం. సింగపూర్లో పెట్టాం. ఇట్లా పెట్టి ఒక బ్రహ్మాండంగా చేసి దాదాపు 1000 crores టర్న్ ఓవర్ అనే కంపెనీ నిజంగా ఈరోజు ఇబ్బందులు. అంటే ఇబ్బందులు ఏమైందంటే నిర్లక్ష్యం కంటే మా దీంట్లో నేను ఎక్కువ ఇదివరకు కంపెనీలో డిసిషన్ మేకర్ నేను. ఓకే. మా చైర్మన్ గారు అంటాడు ప్రతి నా మీద డిపెండ్ అయ్యాడు ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఏదైనా ఈరోజు పలానా సినిమాకి వెళ్ళాలరా అని అంటే కూడా నాకు చెప్పి నేను వెళ్దామంటే వెళ్ళాను. అంత ఒక డిపెండెన్స్ నా మీద ఉండింది. నేను సడన్గా పాలిటిక్స్లోకి వచ్చాను 99లో. వచ్చిన తర్వాత ఏమైంది, నాకు కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చాను, మనకు అనుభవం లేదు రాజకీయాల్లో, ఈ ప్రాంతం కాదు. అటువంటి డైరెక్ట్గా మనకు ఎంపీగా నిలబడితే గెలిపించారు. సో సంథింగ్ మనం చేయాలి ఇక్కడ, మనం ప్రూవ్ చేసుకోవాలి పాలిటిక్స్లో అని చెప్పి నేను ఒక ఎంపీ గతంలో అప్పుడు ఎవరికి కూడా విలేజ్లకు వస్తాడు ఎవరు తెలియదు. అవును. ఏదో హెడ్ క్వార్టర్కో లేకపోతే మండలకు వచ్చేవాడు. అటువంటిది నేను మొత్తం 1400 విలేజ్లు కూడా అన్ని విలేజ్ టచ్ చేశాను. ఓకే. అందుకే నాకు ఎమ్మెల్యే డ్రిఫ్ట్ వచ్చేది. అదే అంతే. ఎంపీగా ఉండడం నువ్వు ఎందుకు మళ్ళీ పెడుతున్నావు. ఫస్ట్ టైం ఆఫీస్ కట్టాను అక్కడ, ఫుల్ పేజ్డ్ ఆఫీస్ కట్టి నేను రెగ్యులర్ ఒక ఎమ్మెల్యే లాగా ఉంటున్నాడు. ప్రత్యూష కంపెనీ డబ్బులు ఇస్తా ఉండేది, బాగా సపోర్ట్ చేసేది, డబ్బులు సబ్సిడెంట్ ఉండేవి. ఏం కాదు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఆఫీస్ కట్టేవాడిని. ఎవరైనా ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి టీ టైం టీ, భోజనం టైం భోజనం, ఎవరైనా ఉండాలంటే ఆఫీస్లో ఉండే ఫెసిలిటీ అన్ని కంప్యూటరైజేషన్ చేయటం, ఒక అన్ని అవకాశాలు చేసాం. ఆ విధంగా చేస్తూ బిజినెస్ నెగ్లెక్ట్ చేశాను నేను అట్లా ఇన్వాల్వ్. ఆ తర్వాత మరి అయితే ఇంకా కంపెనీలో వచ్చిన ఎండీ కూడా రిజైన్ చేశాను లాస్ట్ టైం కాంగ్రెస్లో మంత్రి అయిన తర్వాత. చేయాలి కదా. చేసిన తర్వాత అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ నా మీద పూర్తిగా నాకు చోట్ల లేకపోయాను. ఈలోపు ఏంటంటే మా చైర్మన్ రాజారావు కూడా మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయాడు. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత పవర్ ప్లాంట్ అయ్యే కోసం వాటి కోసం. ఆపరేషన్స్, మెయిన్ ఆపరేషన్స్ వైజాగ్లో ఉన్నాయి. డైరెక్టర్స్ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఉంది, తను అక్కడ ఉన్నాడు. నేను ఇక్కడేమో పాలిటిక్స్లో బిజీ అయిపోయాను. ఏదైనా మాట్లాడి కలవాలంటే కూడా నేను వాళ్ళకి టైం ఇచ్చేవాడిని కాదు. దీంతో పాత వాళ్ళలాగా మీరు కూడా మేనేజర్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంతే, మేనేజర్ ఆటోమేటిక్గా అయిపోయింది. న్యాచురల్గా మనం పర్సనల్ ఇది లేకపోతే ఏమవుతుందో అది అయింది, అదే జరిగింది. కంపెనీ కొంచెం నిజంగా ఇబ్బందిలో ఉంది. ఎలా చేయాలో కూడా ప్రస్తుతం ఆలోచిస్తా ఉన్నాం. దాన్ని రివైవ్ చేస్తారా? రివైవ్ చేయాలంటే ఎలాగా దాన్ని చేయాలంటే దానికి ఇట్స్ మామూలు విషయం కాదు ప్రస్తుతం పరిస్థితుల్లో. ఎందుకంటే కంపెనీ ఒక గ్రో అయిన టైంలో దాన్ని నిలబెట్టుకోకుండా పడిపోయిన తర్వాత మళ్ళీ లేపాలంటే దానికి చాలా కష్టపడాలి. పబ్లిక్ రిలేషన్స్ అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. అంటే పబ్లిక్ రిలేషన్స్ తో పాటు టైం కూడా ఖచ్చితంగా స్పేర్ చేయాలి. ఇప్పుడు మా కొడుకు వీళ్ళంతా వచ్చారు కదా చేతికి వాళ్ళు. నాకు అన్ఫార్చునేట్గా ఏంటంటే మా వాడు నేను చేసిన బిజినెస్ నేను చేయను అంటున్నాడు. ఖచ్చితంగా ఏదైనా ఓన్గా నేను చేసుకుంటాను తప్ప మీ బిజినెస్ నాకు వద్దు అంటున్నాడు. మరి మీరు చేస్తున్న పాలిటిక్స్ కూడా వాడికి ఇంట్రెస్ట్ లేదు. కానీ వాళ్ళ అమ్మకి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. లేదు, వాడికి ఏదన్నా వాడికి ఆ ఇంట్రెస్ట్ ఏమి అంత రాడా వారసుడుగా అనుకోవట్లేదా? అంటే నాకైతే పాలిటిక్స్ కంటే కూడా నేను ఆల్రెడీ పాలిటిక్స్ చూస్తున్నాను. ఒక రకంగా నేను ఫ్యామిలీ పరంగా నాకు వ్యక్తిగతంగా అయితే పిల్లలు పెళ్ళిళ్ళు చేసాం, బాధ్యతలు లేవు. కానీ నేను ఒక చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఆయనతో చేసిన తర్వాత మన లెగసీ ఉండాలి, మనం సంథింగ్ మనం హిస్టరీలో మనం చేసుకోవాలి, మిగతా వాళ్ళ మన తేడా ఉండాలి. ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది, అరే నిజమే కదా అందరిలాగా మనం ఉంటే ఏంటని. బట్ మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఏంటి వాట్ ఫర్ వీఆర్ రన్నింగ్, నిజంగా ఇది అవసరమా? ఫ్యామిలీ వదిలేసి, పిల్లల్ని వదిలేసి, బిజినెస్ వదిలేసి, హెల్త్ వదిలేసి, అన్ని వదిలేసి నిజంగా అవసరమా అని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కొంచెం డిమోరలైజ్ అవుతాం. మళ్ళీ ఎప్పుడు ఆయనతో కలిసాం అనుకోండి మళ్ళీ సేమ్ క్లాస్ మాకు బిగుతాడు, అప్పుడు మళ్ళీ కొంచెం మోటివేట్ కావాలి. అట్లా నేను చూసిన తర్వాత నేనైతే సిన్సియర్గా మా పిల్లల్ని దీంట్లో పాలిటిక్స్లో తేవాలనుకోవట్లేదు. వాళ్ళు కూడా పెద్ద లక్కీగా ఏంటంటే వాళ్ళకి ఆ క్రేజ్ కూడా లేదు పాలిటిక్స్లో రావాలని.
సినిమాల్లోకి వెళ్ళాలని ఉంటుంది. మా అబ్బాయికి అయితే సినిమాలోకి వెళ్ళాలని అందుకే ఒక సినిమా ఒకటి పూజ చేస్తాం, అది చేస్తాం. హీరోగానే అది చేసిన తర్వాత అది సక్సెస్ అయ్యి వాడు బాగుంటే అది కూడా నాకైతే సినిమాలు కూడా నాకు ఇష్టం లేదు వాడు చేయాలని, ఎందుకంటే అది సక్సెస్ రేట్ కూడా తక్కువ, అది లైన్ కూడా మంచి లైన్ కాదు. దైవదైన మోటార్ సర్వీస్ అంటే ఆ టైప్ అది. ఇప్పుడు నాకు కానీ లేదా అలాగే వాళ్ళ మామయ్య నారాయణ గారికి కానీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి చేసుకోవడానికి. అవును, రెడీమేడ్ బిజినెస్లు ఉన్నాయి, అవును, అవి చేసుకోవచ్చు, అది చేసుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నాం. బట్ పర్సనల్గా నాకు ఒక సినిమా చేస్తాను డాడీ నాకు ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఒకటి అలౌ చేసాం, ఒకటి మొదలుపెట్టి చేస్తాం. అయితే సరే సరే లేకపోతే మా బిజినెస్లో చూసుకోవటం అదేనా. సో ప్రత్యూష కంపెనీ ఏంటనేది ఇంకొక ఏడాది 2 ఏళ్ళు అయితే కానీ తెలియదు అంతే. అంటే ఇక ప్రతిసారి నాకు తెలిసిన వరకు దాన్ని రివైవ్ చేయడం అనేది జరిగే పని కాదు, కొంత ఇబ్బంది, చాలా ఇబ్బంది. దాని మీద మళ్ళీ మొన్నే నేను మా చైర్మన్ గారు కూడా కూర్చున్నాం ఏం చేద్దాం ఏంటని అని ఆడిటర్స్ చెప్పి తయారు చేస్తాం అన్నారు. ఓకే, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాలి దానికి. ఫైనాన్షియల్ సపోర్ట్ డెఫినెట్ కావాలి, ఏ బిజినెస్ కానీ కావాలి. మీకు ప్రాబ్లం ఏముంది, మీరు ఫైనాన్షియల్ బాగానే ఉన్నారు, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన విజయం నారాయణ అట్లా కాదు కదా, నారాయణదే మాది కదా ఎక్కడ ఎదురవుతుందండి. అంటే ఫైనాన్స్ చేయమంటే చేస్తాడు కదా, చేస్తారు కానీ బట్ ఫైనాన్స్ తో పాటు టైం కూడా స్పేర్ చేయాలి. ఎవరో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ తీసుకొని. అవును, ఇప్పుడు మా రాజారావు కూడా ఏమైంది, తను మెడ్రాస్ షిఫ్ట్ అదే వేరే యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు కదా. దీనికి ఏంటంటే పర్సనల్ మానిటరింగ్ లేకపోతే జరగదు, అంత ఎఫెక్టివ్ రాదు. ఓకే, అవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కూర్చొని ఈ 1 or 2 months లో యాక్చువల్లీ నేను సీఎం గారు కూడా చెప్దాం అనుకుంటున్నా, ఇట్లా ఉందన్న కంపెనీ ఇంత నాకు ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా ఏంటి ఎట్లా చేయాలి ఏంటి కూడా ఆయన కూడా ఒక అడ్వైజ్ అయ్యాడు. ఎందుకంటే ఈరోజు అన్నిటికీ ఆయన మాకు మెంటర్ కాబట్టి ఒక చెప్పి ఒక అడ్వైజ్ చేసుకుని దాని మీద ఫర్దర్ దాని ఏంటి క్లోజ్ చేసుకోవటమా లేకపోతే ఇంకేదో రివైవ్ చేయటమా ఏంటి కూడా మాట్లాడుకుంటున్నాం. సో సడన్గా టీడీపీ రాజకీయ జీవితం ఇచ్చింది కదా, దాన్ని వదిలేసి ప్రజారాజ్యంలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అప్పుడు? ఇందాక మీకు మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, ఆయన పత్రుడిది మా ఇద్దరు తెలుసు. అవును, చెప్పినప్పుడు ఏం చెప్పానంటే నేను ఒక రెగ్యులర్ ఈ పొలిటీషియన్గా రాలా, ఏదో ఫ్యామిలీ నుంచో లేకపోతే కొత్తగా లేదు వచ్చి సంథింగ్ చేద్దామనే ఒక క్యూరియాసిటీ ఉన్న వాళ్ళలో వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్ లో నాకు విత్ ఇన్ ద పార్టీ మా మధ్య డిఫరెన్స్ ఎలా వచ్చినాయంటే, అవతల కాంగ్రెస్ వాళ్ళు ఇంకో కనపడితే హ్యాపీగా మాట్లాడకుండా చేసుకుంటున్నాం, విత్ ఇన్ ద పార్టీలో 2 ఎమ్మెల్యేలు కూడా మేము కనీసం టాకింగ్ టర్మ్స్ లేకుండా ఉన్నాయి. చాలా ఎంబ్రాసింగ్ ఉండేది పొజిషన్ చూసుకుంటే. ఆ టైంలో అంటే చాలా మంది నమ్మట్లేదు దీన్ని చెప్పినా కూడా. నా మనసాక్షి నాకు తెలుసు కాబట్టి నేను మీతో ఓపెన్ హార్ట్ కాబట్టి నేను ఓపెన్ చెప్తుంది ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ రాకపోతే నేను పాలిటిక్స్ మానేద్దాం అనుకున్నా రోజు. అవునా? ఎందుకంటే ఏం దేనికోసం వచ్చాం, ఎంపీకి వచ్చాం, గెలిచాం, ఎంత ఎందుకు నాకు దట్ ఇస్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. నాకు మంచి బిజినెస్ ఉంది, హ్యాపీగా బ్రహ్మాండ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ని వదిలేసి దీంట్లోకి వచ్చి రోజు ఈ డిస్టర్బెన్స్లు ఈ అన్కంఫర్టెన్స్ ఎందుకు. నేను పార్టీ మారే ముందు కూడా నేను సీఎం గారితో అయితే ఒక 2-3 times ఆయన కలిసి పర్సనల్గా నేను చెప్పాను, నాకున్న ప్రాబ్లం చెప్పాను. అన్నా నాకు మీ మీద నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు నాకు హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. గాడ్స్ గ్రేస్ నాకు ఎంత అదృష్టం అంటే చాలా తక్కువ మందికి అవకాశం ఉంటుంది. వైజాగ్లో ఎంపీ కడితే ఎంపీకి ఇచ్చారు, ఎమ్మెల్యే కడితే ఎమ్మెల్యేకి ఇచ్చారు, జిల్లా కావాలంటే జిల్లా ఇచ్చారు, రూరల్ కావాలి రూరల్, ఎక్కడ ఎనీవేర్ ఛాయిస్ నాకు అన్నట్టు ఇచ్చేవాళ్ళు. అటువంటి అదృష్టం చాలా తక్కువ మంది, అంత ప్రయారిటీ ఇచ్చాడు నాకు. పార్టీ ఆ రోజు మానేసినప్పుడు కూడా ఆయన అదే అన్నారు, నీకు అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఇంకో చోట చెప్పు, నీ ఇష్టం, నువ్వు కావాలంటే ఎంపీ కావాలంటే ఎంపీకి వెళ్ళు, లేకపోతే ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యేకి వెళ్ళు, లేదు నీకు ఇంకేది కాదు నువ్వు కంటెస్ట్ చేయకుండా ఉంటానంటే నువ్వు రేపు ఎమ్మెల్సీ ఇచ్చి నీకు ఏదైనా చేస్తాం. అంత ఓపెన్గా ఊరు ఏ లీడర్ చెప్పరు, ఆయన చెప్తే చెప్పారు కాదన్నా మీతో కాదు నాకు ప్రాబ్లం, మీకు ఎప్పుడు చెప్తా ఉన్నా ఇక్కడ నాకు ఈ ప్రాబ్లం జిల్లాలో ఉంది, దాన్ని మీరు కూడా దాన్ని సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఏం చేయాలి, ఇప్పుడు అపోజిషన్ ఉన్నాడు కదా, దాన్ని ఇప్పుడు అతనికి చెప్పి ఏంటి తమాషాలు చేస్తున్నావా ఏంటి ఎందుకు మీరు ఇట్లా ఉంటారు అని చెప్పి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి ఆ రోజు వెళ్ళాను తప్ప, ఆ ప్రజారాజ్యం పార్టీ లేకపోతే పాలిటిక్స్ మానేదని ఆ రోజు డిసిషన్కి వచ్చాం. ఓకే, సో అనుకోకుండా ఇంకో కొత్త పార్టీ వచ్చింది, కొత్త పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు, మనం వస్తే బాగుంటుందని చెప్పని. వెళ్ళే ముందు కూడా నేను వాసుతో మాట్లాడి ఇట్లా ఉంది, ఈ పరిస్థితిలో ఉంది, ఈ కారణాలు వెళ్తున్నాం అని చెప్పని ఒక దీంట్లో వెళ్ళి, మీరు గమనించారు, మీరు షూడ్గా అన్ని చూస్తారు కాబట్టి నేను బయటకు వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాను. అప్పటిదాకా కూడా తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళినా గోరెళ్ళినా కూడా వెళ్ళిన నెక్స్ట్ డేనే వాసు తిట్టేవాళ్ళు. అవును, ముఖ్యంగా రామచంద్ర అటువంటి రామచంద్ర ఎవరైతే పార్టీలో మారిపోయారు మెజారిటీ, అవును, ఆయన అది ఇది తిట్టేవాడు. నేను ఏమి ఎక్కడ ఒక మాట చెప్పకుండా ఫస్ట్ క్లియర్గా ఒకటే మాట చెప్పా, నేను పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారు పెంచిన మొక్క, నాకు పాలిటిక్స్ తెలియదు, అవును, నేరుగా ఒక ఎంపీకి అవకాశం ఇచ్చారు, ఆయన నాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చారు, ఎమ్మెల్యేకి ఇచ్చారు, ఎంపీకి ఇచ్చారు, జిల్లాలో రూరల్లో సిటీలో ఎక్కడ కావాలన్నా సరే నేను ఇష్టం అని చెప్పారు. ఇంత ఆపర్చునిటీ ఏ లీడర్ నాకు ఎవరు, కాబట్టి ఆయనతో నాకు ఏమీ ఇబ్బంది లేదు, నా ఇబ్బంది ఇది. ఓకే, ఈ కారణం వల్ల పాలిటిక్స్ కూడా మానేదనుకున్నాను.
లక్కీగా ఈ పార్టీ పెట్టారు, పిలిచారు కాబట్టి దీంట్లో వెళ్తున్నాను అని చెప్పి ఆ విధంగా చెప్పాను తప్ప, అంటే వాస్తవం కూడా దాంట్లో ఫీల్ అయింది అదే చెప్పాను. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక ఇంగ్లీష్ పేపర్లో ఇంటర్వ్యూ చేస్తే పొలిటికల్గా హూ ఇస్ యువర్ మెంటర్ అన్నారు. నేను ఫ్రాంక్గా చెప్పాను, చంద్రబాబు నాయుడు మా మెంటర్ అన్నాను. అతను అన్నాడు ఇదేంటి మీరు కాంగ్రెస్ మంత్రిగా చాలా మెంటర్ అంటే, నేను కాంగ్రెస్ మంత్రిగా ఈ రోజు ఉన్నా సరే నాకు పొలిటికల్గా మెంటర్ ఆయనే, డెఫినెట్గా ఆయన అంటాను, నాకు దాంట్లో ఏం మొహట్లేదు అని చెప్పి అదే చెప్పాను. అసలు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాక నాకు అర్థమైంది వాట్ ఈజ్ యువర్ టాలెంట్. చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు క్లోజ్గా ఉండేవాళ్ళు, ఏది అడిగితే అది చేయించుకునేవాళ్ళు. తర్వాత చిరంజీవి దగ్గర కూడా అంతే అతుక్కుపోయారు బంకలాగా. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడి దగ్గర కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంటే నేను వాటర్ లాంటి మొత్తం ఏ గ్లాస్ లో పోస్తే ఆ గ్లాస్ లో ఫామ్ అవుతాను. అదంటున్నా, ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి సామాన్యంగా మనుషులు నమ్మే మనిషి కాదు కదా. నేను ఒకటేనండి, నేను ఒక బాస్కి ఎప్పుడు కంఫర్ట్ ఇస్తా ఫస్ట్. ఓకే, నా బాస్ ఎవరైనా సరే, ఎందుకంటే నాకు ఏదైనా ఒక ఆలోచన ఉన్నా ఇంకోటి ఉన్నా నేను ఫ్రాంక్ గా చెప్తాను, ఇలా ఉందన్నా ఇలా ఉందని. అది విన్న తర్వాత డిసిషన్ బాస్ది. ఓకే రైట్ నువ్వు చెప్పావు, బట్ నా డిసిషన్ ఇది చెప్తే ఇంకా నేను చెప్పింది దానికి డిబేట్ అయినా సరే దానికి డిస్కషన్ లేదు. ఇంకా ఆయన ఏం చెప్పారో దాన్ని ఫాలో కావాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఓకే, నాకున్న ఒపీనియన్ మాత్రం నేను ఫ్రాంక్ గా చెప్తా. ఓకే, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అయినా సరే నా ఫీలింగ్ ఇది. నా సందర్భం ఇప్పుడు ఉందా? చాలా సార్లు చెప్పేవాడిని. చంద్రబాబుకి చిరంజీవి కూడా చెప్పారా? చిరంజీవి గారితో అయితే అది ఒక డిఫరెంట్ రిలేషన్. చిరంజీవి గారు మాకు ఎలా ఉండదంటే అది ఒక పొలిటికల్ రిలేషన్ కంటే కూడా ఎందుకు ఒక బ్రదర్ లాగా, అదే ఒక ఫ్యామిలీ రిలేషన్ ఫీల్ అయ్యాడు తప్ప నన్ను ఆయన అబ్బాయి అని పిలిచేవాడు అంతే. ఒక నాగబాబు పవన్ కళ్యాణ్ అలాగో నన్ను కూడా ఒక తమ్ముళ్ళలాగా ట్రీట్ చేశాడు తప్ప వేరేగా నన్ను ఒక పొలిటీషియన్ లాగానో పొలిటికల్ గానో చూడలేదు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మీరు అడిగారు కాబట్టి, అంటే నా రిలేషన్స్ ఎమోషన్స్ ఎలాగ ఉంటాయంటే, మళ్ళీ ప్రజారాజ్యం మానేసి కాంగ్రెస్ లో కలిసి మెర్జ్ అయిపోయాం. మొన్న టీడీపీలో జాయిన్ అయ్యే టైంలో నేను మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి చెప్పాలి కదా, అప్పటికి యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీ లేదు. అవును, కాంగ్రెస్ పార్టీ, మీరు కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా ఉంది మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ జరగబోతుంది కూడా తెలుసు. ఆయనకి చెప్పాలి, చెప్పడానికి నాకు ఇంటికి వెళ్ళేవాడిని, కాఫీ తాగేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళం, ఏ డబ్బా అయిన వాడు మామూలుగా మాట్లాడి వచ్చేవాళ్ళం, చెప్పేవాడు కాదు. బట్ అప్పటికే పేపర్లో టీవీలో అన్నింటిలో వెళ్తున్నారు, బయటకు మారిపోతున్నారు ఏనేవాడు. ఇంక ఇట్లా కాదు అడిగేవాడు కాదు, మీరు చెప్పేవాడు కాదు. ఇంకొక రోజు అట్లా కాదని నేను, మన చింతలపూడి వెంకటరామయ్య, మన పంచకల రమేష్, అవంతి శ్రీనివాసు, వైజాగ్ నాతో పాటు 4 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కదా, అందరం కాదురా మనం పోయే ముందు నెక్స్ట్ డే బాస్ని కలుస్తాం చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా చెప్పకపోతే బాగుండదు, పద వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం, రేపు మార్నింగ్ కలుస్తున్నాం అని చెప్పాలని చెప్పి తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్ళి 4 వెళ్ళాం, వాళ్ళు 3 బయట ఉన్నారు, నేను లోపలికి వెళ్ళాను. 9 o'clock వెళ్తే 10, 11, 12, 1 అంతా అయిపోతా ఉంది. వీళ్ళు బయట ఏంటి పోయి చెప్పొద్దాం అని చెప్పి నేను లోపలికి వచ్చినట్టు రావట్లేదని. ఎందుకంటే ఎంత ఎమోషనల్ అయిపోయామంటే ఇంకా ఏడుపు. అంటే మేమిద్దరం, వాళ్ళ 3 బయట ఉన్నారు. ఆయన ఏడ్చే నాకు ఏడుపు. అంటే అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇదైపోతుంది, రేపటి నుంచి నేను ఒక పార్టీ ఆయన ఒక పార్టీ అనే ఫీలింగ్ అని ఎట్లా వచ్చిందంటే, ఇంకా నన్ను పట్టుకుని ఆయన ఏడ్చడం, ఆయన పట్టుకుని నేను ఏడ్చడం, ఇంకా అది కాదని చెప్పడం, అది కాదు బయటగా బయటం. చివరికి మొత్తానికి ఏమైందంటే ఓకే రైట్ కన్విన్స్ అయ్యి అక్కడ ఉన్నా నువ్వు బాగుండాలి. నాకు సంతోషం ఏంటంటే నువ్వు జగన్ దగ్గరికి వెళ్ళట్లేదు, చంద్రబాబు నాయుడు గారు పర్లేదు మంచి డిసిషన్ తీసుకున్నావు, ఓకే అక్కడ నువ్వు బాగుండాలమ్మా అది అని చెప్పేసి అంటే ఒక లీడర్ దగ్గర పనిచేసిన తర్వాత బయటికి రావాలన్నా కూడా కష్టం, అది ఈజీ కాదు. అందరికి అట్లా ఉండరు అన్న తెలియదు. అవును కరెక్ట్. నాకున్న నా పర్సనాలిటీ ఏంటంటే ఒకటేనండి, ఈ రోజు నేనేమి ఒక గోల్డ్ స్మూత్ పుట్ల, అవును ఒక మామూలు విలేజ్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, ఇంకా తక్కువ, అదే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 20 ఎకరాలు మెట్టపోం, ప్రకాశం జిల్లాలో అటువంటి ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం. నా కోసం మా అమ్మ వాళ్ళు కష్టపడి స్పెషల్ గా వేరే కొద్దిగా వైట్ రైస్ మన బియ్యం వండి, మిగతా వాళ్ళు రైస్ కూడా ఉండేవాళ్ళు కాదు. అవును, అట్లా నన్ను పెంచుకున్నారు. అటువంటి దగ్గర నుంచి మనం ఈ పొజిషన్కి వచ్చాం. నాకున్న స్ట్రెంత్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్. ఓకే, నాకు ఎంపీ ఎలక్షన్లో చూస్తే ఎలా ఉండేదంటే, ఏ విలేజ్ లో చూసిన 14 విలేజ్ల్లో నాతో చదువుకున్న వాళ్ళు, నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఒక్కొక్క విలేజ్ లో ఒకటి ఉండేవాడు. ఓకే, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు తెలిసేది కాదు, వాళ్ళు మొత్తం దీంట్లో ఉంటూ సాయంత్రానికల్లా మా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, అన్నా పలాని ఎలమంచిలో పలాని ఈ ఊర్లో పలాని ఎమ్మెల్యే మీటింగ్ పెడితే 3 సార్లు ఎంపీ కోటేయమని చెప్పాడు, 10 సార్లు ఎమ్మెల్యే కోటేయమని చెప్పాడు. అంటే అంత మైండ్కి వచ్చేది అనమాట. పలాని ఊర్లో పలాని వీధిలో ఈడు కొంచెం మనతో కూడా తేడా చేస్తున్నాడు అంటే నేను ఎమ్మెల్యేకి రిపోర్ట్ చేసేవాడు, అరే బాబు ఇక్కడ మీరు చెప్తున్నారు అక్కడ సరిగా లేడు అంటే నీకు తెలుసు అనేవాళ్ళు. తెలుసు అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు.
అంత స్ట్రెంత్ నాదంటే ఆ ఫ్రెండ్సే. ఓకే. ఈ రోజు కూడా నాకు ఏంటంటే నాకున్న సరదా కాస్త వస్తుందంటే ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అన్ని అయిపోయిన తర్వాత ఒక 1 hour నాకున్న ఫ్రెండ్స్ తోటి సరదా కూర్చోవటం, ఓకే. కొంచెం షేర్ చేసుకోవటం, ఏంటి సినిమాలో లేకపోతే పాలిటిక్స్ ఇంకోటి కూడా సరదాగా ఉన్నది నాకున్న హ్యాపీ మూమెంట్ అది. ఓకే. కాబట్టి ఈ రోజు కూడా నా స్ట్రెంత్ అదే. సో చిరంజీవి అడిగినట్టు జగన్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు రాలేదు? అప్పుడు అందరూ జగన్ పార్టీ వస్తుంది అనుకున్నారు కదా అధికారంలోకి. అంటే పాలిటిక్స్లో కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. మనం ఆ రోజు డిసిషన్ తీసుకున్న టయానికి నేను కూడా కొంచెం నా సర్వేలు చేసే అలవాటు. అవును. నేను అది ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఆ రోజుకి మీరు అన్నట్టు టీడీపీ కంటే వైఎస్ఆర్ పార్టీకి 7% ఎడ్జ్ ఉంది. నాతోనే కొంతమంది కూడా ఆలోచించను అది గవర్నమెంట్ పవర్లోకి వస్తుందంట అన్నారు. నేను చెప్పాను పవర్లోకి వచ్చినా రాకపోయినా ఒక కంఫర్ట్ కావాలి. ఫస్ట్ పాలిటిక్స్లో కంఫర్ట్ కావాలి. అప్పటికే మనం తన యాటిట్యూడ్ నేచరు మీరంతా 4-5 వాటిల్లో రాయించారు, చూసారు మొత్తం. మీరు మాట్లాడి ఇంటర్వ్యూ చేసి చూసిన తర్వాత ఇప్పుడు మనం మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నా, చిరంజీవి గారితో ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నా ఎట్లా ఉందంటే ఏదో ఒక ఈ బాండేజ్, ఒక అఫెక్షనేట్ గా రిలేషన్ ఉండేది. సో అక్కడ ఉండదు అనేది ఒకటి ఫస్ట్ అనిపించింది. రెండోది ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. స్టేట్ అది డివైడ్ అయిపోయి ఎంత అస్తవ్యస్తమైన టైంలో దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ కావాలి, ఒక విజనల్ లీడర్ కావాలి, హార్డ్ వర్క్ లీడర్ కావాలి. అవి ఈయన దగ్గర ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ముందు నాకు పొలిటికల్గా లైఫ్ ఇచ్చింది, అక్కడ కంఫర్ట్ వేరు, అక్కడ పనిచేశాను, అక్కడ ఉన్నాను. కాబట్టి మొత్తం అంతా ఉన్న తెలిసిన వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉందని ఆ కారణంలో ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో అన్నది కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో సగం మంది మా దగ్గర టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు అంటారు. ఒకసారి ఇప్పుడైనా కావాల్సింటే ఫేస్ టు ఫేస్ ఆయన నాకు పెట్టండి. ఎప్పుడన్నా ఎవరైనా టికెట్ల కోసం నన్ను అడిగారు వాళ్ళు యాక్చువల్గా. ఓకే. మీరు రండి అని చెప్పి నాకు ఆఫర్ పెట్టారు. వాళ్ళ ఇంపార్టెంట్ లీడర్స్ కలిశారు, మాట్లాడారు. బట్ అది నేను టికెట్లు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఓకే. మిగతా వాళ్ళు కొంతమంది, నేను చెప్పేది క్యాబినెట్లో కొంతమంది ఉన్నారని, వాళ్ళే మమ్మల్ని ఎక్కువ తిడుతున్నారు ఇప్పుడు అని వాళ్ళ ఒపీనియన్. ఓకే. వాళ్ళు అనేది ఎందుకంటే అప్పుడు అందరూ చూస్తూ ఉండి ఉంటారు కదా. అవును. కొంతమంది ఇటో కాలు అటో కాలు వేసిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు ఆఫ్ కోర్స్ ఇవాళ రేపు అంటే ఇప్పుడు ఎలా అయిందంటే లాయల్టీ కంటే కన్వీనియన్స్. ఎస్, అది కూడా పబ్లిక్ కూడా ఎలా అయిపోయిందంటే ఇదివరకైతే పెద్ద న్యూస్ అసహ్యంగా చూసేవాళ్ళు, ఆశ్చర్యం చూసేవాళ్ళు, అసహ్యంగా. ఇప్పుడు అట్లేదు. అరే ఎన్ని కామలరా పాలిటిక్స్ అని ఒక దీన్ని కూడా పబ్లిక్ వచ్చేసారు. అంటే వాళ్ళు ఏం చేయలేక అలవాటు అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండు పక్కల ముమ్మరంగా ఆపరేషన్ ఆకర్షణలు ఉన్నాయి. నేను టీడీపీలోకి మొన్న జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నీ అదృష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు, జనరల్ గా పార్టీ మరి తిడతారు కానీ నిన్ను అందరూ కూడా టీడీపీలో రావాలి కోరుకుంటున్నారు ఏంటి అక్కడ అని చెప్పి. నాకు నిజం నాకు కూడా అర్థం కాదు. అదే జనరల్ గా కొంతమంది పార్టీ మారినప్పుడు జనాలు తిట్టేవాళ్ళు. అవును. ఏట్ రైట్ ఇక్కడ పొలిటికల్ లైఫ్ ఇస్తే ఇక్కడ మారిపోయాడు, లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, మంత్రిగా ఉండి మళ్ళీ. బట్ ఎందుకు నువ్వు రావాలని పబ్లిక్ కోరుకున్నారు ఇక్కడ అని ఒక దీంట్లో వచ్చింది ఏంటి అనేవాళ్ళు. అంటే నిజంగా కూడా అది ఎందుకు అదే అన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వస్తుంది. అంటే చిరంజీవి అన్నట్టు అది అక్కడికి వెళ్లకుండా ఉండటం కూడా అదృష్టమే కదా. అంతే కదా. ఒకవేళ డిసిషన్ తీసుకుంటే ఏముంది, ఇంకా క్లోజ్ అయిపోయి ఉండేది. అందులో మీ ఏరియా అంతా ఏకపక్షంగా ఉంది కదా ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ ట్రైబల్ ఏరియా తప్ప ఉంది. మేము కూడా రావడం అనేది ఇగ్నిషన్ పాయింట్ స్టార్ట్ అయింది అక్కడ. అవును. ఇప్పుడు అప్పుడు దాకా కూడా టీడీపీలోకి జాయినింగ్స్ స్టార్ట్ కల. అవును. నాతో నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా 4 సార్లు అదే అన్నాడు, నేను కొంచెం టైం తీసుకుంటానంటే వద్దమ్మా, ఇంకా మనకి ఒక మెసేజ్ రావాలి, మీరు చార్టర్ డిసైడెడ్ కదా, చేరేటప్పుడు కొంచెం త్వరగా చేస్తే మనకి అది త్వరగా కొంచెం ఫ్లో స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి నేను కానీ మన తోట తిరుపతులు కానీ మొత్తం మా బ్యాచ్ మొత్తం ఒక దాదాపు 16 మంది, యారాస్ ప్రతాప్ రెడ్డి, టీజే వెంకటేష్, మొత్తం ఆ బ్యాచ్ మొత్తం అంతా వన్స్ మన స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక ఫ్లో అయిపోయిందంటే ఇంకా ఆపేద్దాం మనం. అదే ప్రతి సందర్భంలో ఏంటంటే కొంత స్క్రాప్ కూడా వస్తుంది అట్లాగే. అప్పుడు అది కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇటు అటు తప్ప తాలు అన్నీ వచ్చేస్తున్నాయి. అది ఏరుకోవడాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అపోజిషన్ లేని పరిస్థితులు వస్తాయాక ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. తెలంగాణ నేను కామెంట్ చేయకూడదు కానీ ఆంధ్ర అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అపోజిషన్ అనేది నామమాత్రం అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న అపోజిషన్ లీడర్ పరిస్థితి కూడా దానికి ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆ టీమ్ స్పిరిట్ లేకపోవడం కావచ్చు. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా స్టేట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూలు కష్టపడతా చేస్తా ఉన్నా కూడా
ఇంకా డ్యూ టు వేరియస్ రీజన్స్ అవును, 1,00,000 ఉన్నాయి అక్కడ. ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క సమ్మర్, ఒక పక్క వాటర్ ప్రాబ్లం, ఇంకో పక్క ఈ ప్రాబ్లం, రకరకాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి కులాలు అన్ని ఉన్నాయి, కులాలు, రీజన్స్. కొత్తగా ఇప్పుడు మధ్య రాయలసీమ వెనుకబడతామని అక్కడ చేస్తా ఉన్నాం. అవును. కాబట్టి ఎన్ని ఉన్న దగ్గర అతను కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఉండొచ్చు. అవును, మీకు ఊపిరి ఆడకుండా ఉండేది. కొంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అవును. బట్ ఇప్పుడు చూస్తే ఇది మాకు కేక్ వాక్ లాగా ఉంది. ఈయనే అపోజిషన్ లీడర్ అయితే రేపు ఎలక్షన్ మాకు వన్ సైడ్ ఎత్తున పాలు పోసినట్టు. అసలు టీమ్ స్పిరిట్ కనపడలేదు మనిషిలో. పాలిటిక్స్ లో ఎలా ఉండాలి, ఏదన్నా ఎంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటి? ఈరోజు ఆయన అంత ఎక్స్పీరియన్స్, 3వ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్, నేషనల్ పాలిటిక్స్ మొత్తం శాసించాడు కొద్ది రోజులు. అటువంటి ఆయన కూడా కొత్త విషయం ఏదన్నా చెప్తామంటే జస్ట్ లైక్ ఒక చిన్న పిల్లోడు వింటాడు. అన్నిటికంటే మించి ఓపిక ఉంది. అది కావాలి కదా, కొత్త తెలుసుకోవాలి అనేది. టెక్నాలజీ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే పార్టీ ఎప్పుడో పోయేది. అక్కడ అది లేదు కదా. అవును, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. అంటే దగ్గరగా మనం లేకపోయినా మాట్లాడుతుంటారు కూడా ఇది లేదు. ఓకే, ఏదైనా చెప్పే ఇది కంఫర్ట్ అయిపోతే చెప్పలేరు కదా. అవును. కాబట్టి కానీ ఇప్పుడు ఇంత కంఫర్టబుల్గా ఉన్నామని చెప్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి స్పష్టం చేసేసింది. మరి అదే మీకు ఇబ్బంది కలిగించదా? అంటే డెఫినెట్గా అది కొంత ఇబ్బంది. మనకు అప్పుడు సమైకాంధ్రప్పుడు పబ్లిక్లో ఎలాగైతే ఒక సెంటిమెంట్ వచ్చిందో, ఈ స్పెషల్ స్టేటస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా డబుల్ త్రిబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేసినా కూడా ప్రజలు దాన్ని హర్షించట్లా. ఖచ్చితంగా ఆ స్పెషల్ స్టేటస్ అనేది ఒక తారక మంత్రం అయిపోయింది. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలి. ఒక చిన్న కార్మికుడి దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇది ఎందుకు, దానివల్ల చాలా మంది తెలియదు. అవును, ఇప్పుడు మిగతా కొంతమంది లీడర్స్ చెప్పారు దానికంటే ఇంకా బెటర్ ప్యాకేజ్ ఇస్తాం అన్నా కూడా వద్దు, మాకు బెటర్ వద్దు, ప్యాకేజ్ వద్దు, మాకు స్పెషల్ స్టేటస్ కావాలి. అది ఒక సెంటిమెంట్ అయిపోయింది. అంటే పెంచారు. అది దానికి డెఫినెట్ కొంత ఇబ్బంది ఉంది. అయితే ఈ రోజు అన్నిటికి కూడా హార్డ్ వర్క్ ఇస్ ద సొల్యూషన్. చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటంటే రాత్రి పగలు ఎండా వాన లేకుండా ఈ డివైడ్ అయిన ఈ కొత్త రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, దీన్ని డెవలప్ చేయాలి, ఒక దీంతో కష్టపడతా ఉన్నాడు. అది పబ్లిక్ లో రీచ్ అయింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇంకా చివరికి మన కష్టం మనం నమ్ముకోవాలి. కొత్తగా ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, ఏదో మన బ్రాండ్ ఇమేజ్ పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో చేసుకొని కొంచెం వస్తే డెవలప్ అవుద్ది. ఇప్పుడు మనం చూసాం జీడిపి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ 1 వచ్చింది. కొత్త స్టేట్, ఒక ఆఫీస్ లేకుండా కుర్చీ లేకుండా ఉన్న దీంట్లో గురించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తే ఇది వచ్చింది, ఎఫ్డీఏలో చూస్తే 3rd పొజిషన్ వచ్చింది. ఇట్లా ఏ రకంగా చూసుకున్న ఒక కొత్తగా ఏర్పడ్డ స్టేట్ ఎక్కడ ఇటువంటి పరిస్థితి లేదు. అవును, ఇది వితౌట్ క్యాపిటల్ ఉన్న స్టేట్ లో అదే దిక్కుదివాళ్ళ స్టేట్. ఇంకేంటంటే ఈ రోజు ఒక హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు రాత్రి పగలు. ఆయనకున్న ఎండా చెమట అక్కడ కూడా ఉన్నాయి కదా మనకి ఎక్స్ట్రా. అవును, కానీ మీరు చెప్పింది కరెక్ట్. ఓకే, సీఎం కష్టపడుతున్నాడు అంటున్నారు. బట్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వాళ్ళు చేసిన సర్వేలో మంత్రులు అంత స్థాయిలో కష్టపడట్లేదు, మంత్రుల మీద వ్యతిరేకత ఉందన్నారు. దాంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ దట్టు రీజనల్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఇది న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ చెప్పాలంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పర్సనల్ ఒపీనియన్ మిగతా స్టేట్స్ కంపేర్ చేసుకుంటే తమిళనాడు లేకపోతే లేకపోతే ఇంకొకరితో పోల్చుకుంటే ఈ గ్యాప్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అవును, ఇక్కడ కంపారిటివ్ గా చంద్రబాబు గారి దగ్గర ఈ రీజనల్ పార్టీ అయినా సరే ఎక్కువ ఉంది, అటువంటి డిక్టేటర్షిప్ లేదు ఇక్కడ. అవును, కంపారిటివ్ గా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మిగతా వాళ్ళకి కానీ చాలా కంఫర్ట్, చాలా ఫ్రీడమ్ ఉంది. అవును, కాబట్టి ఈ గ్యాప్ మిగతా పోలిస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డెఫినెట్ గా లీడర్కిను టీంకి కొంత గ్యాప్ ఉంటుంది. బట్ ఇది కరెక్ట్ కాదు. దీన్ని డెఫినెట్ గా టీంను కూడా క్యారీ చేయాలి. టీం కూడా ఆయనతో పాటు పరిగెత్తాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు ఆయన మొన్న ఈ మధ్య మీటింగ్స్ లో కూడా చెప్తుంది ఏంటంటే నేను ఒక్కడు పరిగెడితే ఉపయోగం లేదు, నాతో పాటు టీం అంతా పరిగెడితే దానికి మనకి ఎఫెక్ట్ వస్తుంది. సో ఇదిగో నీ స్ట్రెంత్స్ ఇవి, నీ వీక్నెస్లు ఇవి, నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతావు అన్నావు, నువ్వు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నావు, మీరు రెక్టిఫై చేసుకోండి, ఇవన్నీ కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మీకు మీ మిత్రపక్షానికి మధ్య బంధానికి బీటలు వారేటట్టు ఉంది కదా. ఎందుకంటే 2-3 రోజులుగా మీ సైడ్ నుంచి స్టేట్మెంట్లు ఉన్నాయి, అంతకంటే తీవ్రంగా అటు సైడ్ నుంచి కూడా వస్తున్నాయి. అంటే అటు సైడ్ బేట్ల వారే విధంగా స్టేట్మెంట్ లేకపోయినా వాళ్ళ ఈ స్పెషల్ స్టేటస్ గురించి మొన్న ఆయన చౌదరి గారు మాట్లాడింది కానీ రాజ్యసభలో, ఇప్పుడు ఈ రోజు జయంత్ సిన్హా మన అవంతికి ఇచ్చిన రిప్లైలో కానీ ఏంటి దాని మీద ఒక క్లారిఫై చేశారు. ఇంకా ఆయన అయితే స్పెషల్ స్టేటస్ అవసరం లేదన్నాడు, ఈయన ఇచ్చేది లేదన్నాడు. అంటే ఫైనల్ గా డిసైడ్ చేశారు.
మనము ఏదైతే స్పెషల్ స్టేటస్తో పాటు ఇప్పుడు పోలవరం ఉందండి, ఇట్స్ లైఫ్ లైన్ ఆంధ్రప్రదేశ్, బేసిక్గా మీకు అసలు ఆ స్టేట్కి ఎన్నో దీని గురించి వెయిట్ చేస్తా ఉన్నాం. అవును. దానికి కూడా బడ్జెట్ అలొకేషన్ కూడా అనుకున్న విధంగా లేవు. వాళ్ళు ఇచ్చిన అలొకేషన్ ప్రకారం చూస్తే అది ఎన్నేళ్ళు కంప్లీట్ అవుద్ది. అవును. అలా కాకుండా ఈ రోజు ఏమంటున్నాం మనం, దాని ఒక 2 years 3 years 4 years టార్గెట్ పెట్టి కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. చేయాలనుకున్నప్పుడు దానికి అవుట్ ఆఫ్ ది వే సపోర్ట్ చేయాలి. అవును. అక్కడ వాళ్ళు ఏం చేశారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి పార్లమెంట్ సమావేశం కాకముందే ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో అవి చేసి చాలా హెల్ప్ చేశారు. అవును. ఫస్ట్లో అదే స్పిరిట్ తోటి దాన్ని ఎలా త్వరగా కంప్లీట్ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి ఆ విధంగా చేయాలి. అలాగే ఇప్పుడు మాకు ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు ఎడ్యుకేషన్ పరంగా, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఒక 5 ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ అయినాయి. ఇంకొక 2 క్యాబినెట్ అప్రూవ్ చేసి చేయాలి. వాటిలో కూడా మొత్తం అన్నిటి కలిపి 171 crores బడ్జెట్ పెట్టారు. కాంపౌండ్ వాళ్ళకి రాదు. అట్లా చేస్తే మీరు అన్నట్టు కాంపౌండ్ వాళ్ళు మీరు వైజాగ్లో అదేంటి అయ్యేముకి 300 ఎకరాలు ఇచ్చారు, కాంపౌండ్ వాళ్ళకే సరిపోతుందా? అదే కదా, మెట్రో ఉంది వైజాగ్ లో 1 lakh 2 lakh పెట్టారు. అవును. అది పెట్టకపోయినా ఇబ్బంది లేదు. అవును. ఏంటంటే కొంచెం ఇది కావాలి కాబట్టి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ గా మొత్తం భారతదేశంలో భారతీయ జనతా పార్టీతో పాటు ఎలక్షన్ ముందు ప్రీ అలియన్స్ పెట్టుకున్న పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ. ఓకే. మిగతా వాళ్ళగా ఎలక్షన్ గెలిచిన తర్వాత అలియన్స్ కాదు. అదిగాక ఇంత ముందు ఉండేది ఎన్డీఏలో భాగస్వామ్యం ఒకప్పుడు ముందు ఉండేది, మధ్యలో గ్యాప్ వచ్చిందా కూడా వచ్చినా కూడా మళ్ళీ మన ఎలక్షన్ ముందు ఈ ఫస్ట్ పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా గతంలో వాజ్పేయి గారు ఎలా ఉండేవాళ్ళు అలాంటి గెస్టెస్ రావాల్సిన అవసరం ఉంది, అవుట్ ఆఫ్ ది వే సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాకు కొత్తగా కూడా అడగట్లే, ఎక్స్ట్రాగా మేము ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో వెంకయ్యనాయుడు గారు కానీ జైట్లీ గారు కానీ రాజ్యసభలో ఒంటరి పోరాటం చేసి అడిగారు, అటువంటి అడుగుతా ఉన్నాం. అవును. అవి చేయాలి కదా, అవి చేయమని అడుగుతాం. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎలక్షన్ ముందు ఏదో చేసేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపు తిప్పేసుకుని ఊపేయాలని చెప్పి ప్రజలు అన్ని గమనిస్తారండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇట్లా చేస్తే అంత అమాయకుల ప్రజలు ఇప్పుడు. అవును. బీహార్లో అట్టగే చేసేది వాళ్ళు ఈరోజు అంత తెలివి ఉన్నారంటే ఈ చిన్న కోఆపరేటివ్ ఎలక్షన్ లో కూడా ఒక 21 మంది క్యాండిడేట్లు ఉంటే వాళ్ళు పిక్ అండ్ చూజ్ లాగా సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఇల్లిటరేట్ మామూలు రైతు కూడా. కాబట్టి ఏదో ఒక మాస్ గా మందగా అంటే కుదరదు. ఇప్పుడు అట్లా కాదు, ప్రజలు బాగా తెలియదు వచ్చేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఎవరు పర్ఫార్మరు, ఎవరితో ఉంటే సేఫ్ ఉంటుంది స్టేట్ కానీ కంట్రీ కానీ ఇవన్నీ కూడా చూస్తారు. మరి మొన్న వాతావరణంలో యాక్చువల్ గా మోడీ గారికి ఎందుకు అంత అప్లాజ్ వచ్చింది యాక్చువల్ గా? అవును. అంత వన్ సైడ్ ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక గవర్నమెంట్ సింగిల్ పార్టీ ఎట్లా చేసింది? బీజేపీకి దాని చరిత్రలో మొదటిసారి. మరి అవును. మరి ఆ రోజు ఆయన ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. మరి ఈ రోజు ఆ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఎలాగుందంటే ప్రైమ్ మినిస్టర్ అనేది నేను ఎంపీగా చేశాను, నేను అప్పుడు చూసాం అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ మినిస్టర్లు వాళ్ళు చాలా ఇండిపెండెంట్ ఉండేది. మామూలుగా అయితే చాలా పవర్ఫుల్ కూడా. ఓన్లీ ఏదైనా పాలసీ మ్యాటర్స్ క్యాబినెట్ లో ఇటువంటి తప్ప అదర్వైజ్ ఈచ్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఇండివిజువల్ గా వాళ్ళు డిసిషన్ మేకర్స్ చాలా ఇదిగా ఉండేది. ప్రస్తుతం వాతావరణం కనిపించట్లేదు. ఇప్పుడు అది రీజనల్ పార్టీ లాగా ఉంది ఇక్కడ వాతావరణం. చిన్న చిన్న వాటిలో కూడా అన్ని ఏదో పిఎం కంట్రోల్ చేస్తుందని ఇట్లా వస్తుంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో అయితే తేడా ఉంది రెండు పార్టీల మధ్య అంతరం. డెఫినెట్ గా కొంత ఇబ్బంది ఉంది. ఏదైతే వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు పురంధేశ్వర్ కానివ్వండి, కావూరు సాంబశివరావు కానివ్వండి, సోము వీర్రాజు కానివ్వండి, వీళ్ళంతా ఏంటంటే సొంత పార్టీ మనం వాళ్ళతో తగదింపులు చేసుకుని సొంతంగా ఎదగాలి, వచ్చే ఎలక్షన్స్లో అధికారంలో రావాలని ఆలోచన చేస్తున్నారు కదా. అంటే ఏళ్లలో కొంతమందిది మనం ఏ మాటగా మాట చెప్పుకోవాలి. పురంధేశ్వరి గారు అంటే అది వ్యక్తిగతంగా వ్యక్తిగత సమస్య అట్లాగండి. ఏమిటనంటే ఈరోజు సోమవీర్రాజు గారు కానీ, లేకపోతే కావూరు సాంబశివరావు కానీ, లేకపోతే కన్నా లక్ష్మణ్ కానీ, లేకపోతే ఇంకొకరు కానివ్వండి, ఒక అండర్స్టాండింగ్, ఒక అసోసియేషన్, ఒక రిలేషన్ ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు బ్రేక్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఎవరు కూడా అడ్వైజులు కాదు. ఈవెన్ మా సైడ్ మాట్లాడినా కూడా ఫైనల్ గా బియాండ్ ఏ పాయింట్ ఇంకా మనం కాదనుకున్నప్పుడు పార్టీ లెవెల్లో కూర్చొని ఒక డిసిషన్ తీసుకుంటారు. దానికి ఎవరు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. కలిసి సేల్ అవుతున్నప్పుడు ఒకరినొకరు హర్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది ఇటువైపు కరెక్ట్ కాదు, అటువైపు కరెక్ట్ కాదు. ఈ మధ్య మీరు అన్నట్టు చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా కూడా ఇది కొంచెం ఎక్కువైంది, పెరిగిపోయింది. ఇట్లా మన వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, రెండు వైపులు వస్తా ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. సో ఓకే, అది నడుస్తూ ఉంటుంది. అది అంటే అర్థమైపోయింది, ఇండికేషన్స్ అన్లెస్ వాళ్ళు చేంజ్ అయితే కూడా మొన్న మీ సండే ఆర్టికల్ కూడా చూసాం. ఇది ఈ విధంగా డెవలప్మెంట్ అనేది. అవును, అది కూడా జనరల్గా మెసేజ్ వెళ్తుంది కదా. అది వెళ్తుంది. ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తే సరే, ఇవ్వకపోతే మాత్రం లైన్స్ ఆర్ క్లియర్. ఎస్, తెలుగుదేశం విషయంలో క్లారిటీ ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, విడిపోవాలి, అసోసియేషన్ బ్రేక్ అవ్వాలి మేము కోరుకోవట్లేదు, కానీ అది కరెక్ట్. కాన్బట్టే విడిపోతే మాత్రం నష్టం మాత్రం బీజేపీకి. అవును,
తెలుగుదేశం ప్రభుత్వానికో పార్టీకో కొంత ఆర్థికంగా ఇబ్బందులు అయినా సరే ఓవరాల్గా నష్టం మాత్రం భారతీయ జనతా పార్టీకి వస్తుంది. సో మీకు వచ్చే ఎలక్షన్స్కి ఇబ్బంది ఉండదంటారా? ఏమి ఇబ్బంది ఉండదు. వచ్చే ఎలక్షన్ అనేది అసలు కేక్ ఒక ఎలక్షన్. మాకు బీజేపీ లేకపోయినా, ఎవరు లేకపోయినా, అవతల సైడ్ పవన్ కళ్యాణ్ ఉన్నా ఎవరున్నా సరే ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ రేపు 2019 ఎలక్షన్లకు అయితే అసలు థింక్ చేయడం అవసరం లేదు. నీకు అది ఎస్టాబ్లిష్ అయితే ఇంకా తర్వాత ఇంకా ఆలోచించి, ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నాయి. క్యాపిటల్ కావచ్చు, పోలవరం కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, కొత్త కాస్త ఇండస్ట్రియల్ ఈ ఎకో సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. దాంతోపాటు ఇంకోటి మనం గమనిస్తే సార్, మీరు సీఎం గారు ఫస్ట్ టైం ఇంత వెల్ఫేర్ స్కీమ్స్కి ఎప్పుడు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. అవును, ఈయన 2004 ముందు అది వేరు పెట్టి ఆ ట్రాక్ వేరు అసలు. ఎట్లంటే ఒక దీంట్లో వెళ్ళాడు. అవును, ఈసారి సంపద పంపిణీ మీద డెవలప్మెంట్ తో పాటు పాలిటిక్స్ కూడా చేస్తున్నారు సార్. అవును, ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా అల్టిమేట్ గా పబ్లిక్ అనేవాళ్ళు వాళ్ళకి ఇండివిజువల్ గా ఏం బెనిఫిట్ అయింది. అవును, నాకు 75 రూపాయల నుంచి 200 రూపాయలు పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. సేమ్ ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. లేకపోతే ఇంకొక ఈ బియ్యం ఇస్తున్నాడు ఫ్రీగా, లేకపోతే ఇంకొక హౌస్ ఇస్తున్నాడు. రేపు ఇంకొక 2000 అంటే 2000 అంటారంటే ప్రాక్టికల్ కావాలి కదా. అదే ఇప్పుడు ఆల్రెడీ చెప్పింది. ఈ రోజు మనకి ఎంత కష్టమైనా రైతు రుణమాఫీ మీకు తెలుసు, కోటయ్య గారి కమిటీ 1 లాక్ ఇస్తే చాలన్నారు. అవును, లేదు 1.5 లాక్ ఇద్దామని చెప్పారు. ఇప్పుడు అంత ఇబ్బంది పడతా ఉన్నాం. పడినా కూడా ఫస్ట్ వన్ ఇచ్చేసి సరిపెట్టేసినా సంతోషపడేవాళ్ళు పడేవాళ్ళు. కానీ అట్లా కాదు, రైతులకు ఇంకా చేయాలన్న కమిట్మెంట్ తో 1.5 ఇచ్చారు. అట్లాగే డాక్రాలు కావచ్చు. ఇప్పుడు అడగకుండా కూడా మీకు చంద్రనక, సంక్రాంతి కనుక, రంజాన్, తోఫాన్, అటు వల్ల పెద్ద ప్రయోజనం రాలేదని కదా. అంటే ప్రయోజనాలు అంటే ఎట్లా ఉంటాయి అంటే, ఒక ప్రతి ప్రోగ్రామ్ లో అప్పటికప్పుడు ప్రయోజనం లెక్కేయలేం. అల్టిమేట్ గా వెల్ఫేర్ ఏ విధంగా ఉంది, ఇండివిజువల్ గా బెనిఫిట్, ఆకలిని వాడికి అన్నం పెడితే గ్రాట్యూడ్ ఉండదంటారు. అంటే 100% అది వేస్ట్ అయిందని అనుకోవట్లేదు. అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవచ్చు. బట్ డెఫినెట్ గా ఇప్పుడు కొంతమంది దాన్ని అవసరం వాళ్ళు ఉన్నారు. అదే ఓకే. కాబట్టి మాకు ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ప్రజలకు ఏం కావాలి, ఒక పక్క డెవలప్మెంట్ ఇస్తా ఉన్నాం, రెండో పక్క ఇండివిజువల్ గా వెల్ఫేర్ చూస్తా ఉన్నాం. చూసిన ఇంకా ఆల్టర్నేట్ అవసరం ఉంది. సో క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అవుతుందండి నమ్మకం ఉందా? ఖచ్చితంగా. అంటే 100% ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో అది మొత్తం అంతా తెల్లారపాటికి ఎట్ట అవుతుంది అది కాదు. బట్ డెఫినెట్ గా ఏదైతే ఫంక్షనల్ 410 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదే అంత టైం పట్టింది ఇవాళ ఉన్న హైదరాబాద్ రావడానికి. ఖచ్చితంగా అండి. మనకి రేపు 2019 ఎలక్షన్ అయ్యేలోపు ఫంక్షనల్ క్యాపిటల్ వస్తుంది. పోలవరం రోడ్లు అన్ని వస్తాయి, ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఫస్ట్ మనకి ఇసుజీ లాంటి ఒక ఆటోమొబైల్ వచ్చింది, ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, అలాగే కొత్త పోర్ట్లు వస్తాయి. డెఫినెట్ గా ఒక మూవ్మెంట్ అనేది కనపడుతుంది, యాక్టివిటీ కనపడుతుంది. డెఫినెట్ గా యాక్టివిటీ వస్తే రెవెన్యూ పెరుగుతుంది. అది మీకు చాలా తేడా వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి మీ అంటే అది పక్కన పెడితే మీరు అంత కంఫర్టబుల్ అంటున్నారు కానీ, బట్ అక్కడ క్యాస్ట్ డివిజన్ జరుగుతుంది, పోలరైజేషన్స్ చేస్తున్నారు. ఒకటి కాపులదే తీసుకోండి ఎగ్జాంపుల్. కాపుల విషయం వచ్చినప్పుడు మొదటి పద్మనాభం ఆయన ఛాంపియన్షిప్ తీసుకుని రంగంలో దిగారు. ఆయన కాపులకి న్యాయం చేయట్లేదు అనేది ఒక మెసేజ్ పంపిస్తున్నారు. సపోజ్ కాపులకు తెలుగుదేశం నుంచి దూరం అయితే ఏంటి పరిస్థితి? నేను ఇక్కడ ఒకటే, ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఇప్పుడు కాపులైనా సరే లేకపోతే ఇంకొకరైనా సరే, ఎవరైనా ఒక పార్టీకి వన్ సైడ్ చేసిన వాళ్ళు ఎందుకు దూరం అవ్వాలి? ఏదైనా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతానో, వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయకపోతానో దూరం కావాలి. ఒకసారి మనం చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ పాదయాత్రలో కానీ మిగతా కానీ మొత్తం ఆయన రాష్ట్రం తిరిగిన తర్వాత ఆయన కొన్ని ప్రామిస్ ఇచ్చారు రిగార్డింగ్ కాపుస్ గురించి. ఫస్ట్ చెప్పింది ఏంటంటే, కాపులకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం, అవును. రెండోది కాపు కార్పొరేషన్ వేస్తాం, దానికి 1000 కోట్ల బడ్జెట్ పెడతాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, కమిషన్ ద్వారా బీసీలు పర్మనెంట్గా ప్రయోజనం కలిగే విధంగా బీసీలు చేరుస్తాం. కాపులకు సంబంధించి చెప్పింది ఇవి. రాజప్ప డిప్యూటీ సీఎం అయ్యాడు, అవును, కమిట్మెంట్ ఒకటి ఫుల్ఫిల్ అయ్యింది. రామాంజనేయులు కాపు కార్పొరేషన్ చైర్మన్ వేశారు, 1000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ బీసీలో చేర్చడం. బీసీలో చేర్చేదానికి కూడా కొంతమంది హడావుడి చేసి ఇప్పుడు చేర్చేయండి అన్నారు. చేస్తే జీవోస్ ఏమవుద్ది, ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, స్టే చేస్తారు, కొట్టేస్తారు, అయిపోయింది. అది పార్టీకి చంద్రబాబు నాయుడుకి చాలా ఈజీ. కానీ ఒక బీసీ బ్యాక్ డ్రాప్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా సరే ఈరోజు కాపులను బీసీలో చేయాలని ఒక సిన్సియర్ అటెంప్ట్ ఈరోజు జరిగింది. నమ్ముతున్నారా మీరు? నేను నమ్ముతున్నాను. కాదు, నేను బీయింగ్ ఏ క్యాబినెట్ లో ఒక యాక్టివ్ మినిస్టర్ గా దాని జరుగుతున్న డెవలప్మెంట్స్ నాకు తెలుసు కాబట్టి నేను నమ్ముతున్నా. అందుకే ఒక మంజునాథ్ కమిషన్ వేశారు. కమిషన్ మంజునాథ్ వచ్చి సీఎం గారిని కలిసినప్పుడు పక్కన నేను ఉన్నాను అక్కడ. ఆయన ఒకటే రిక్వెస్ట్ చేశారు, ఇది టైం ఫ్రేమ్ లో జరగాలండి. 9 months చెప్పాం, 9 months లో మీరు కంప్లీట్ చేయండి, వీలైతే ఇంకా దీనివల్ల ఎర్లీగా కంప్లీట్ చేయగలరా అని కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు నేను పక్కన ఉన్నాను.
కాబట్టి ఈరోజు నేను ఏమంటానంటే సర్వే అవుతుంది, సర్వే అయిన తర్వాత డెఫినెట్గా దాన్ని ఎలా చేయాలి సైంటిఫిక్గా పర్మనెంట్గా దాని మీద చేస్తా ఉన్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకెందుకు కాపులు డివైడ్ కావాలి ఇక్కడ? ఓకే, ఇప్పుడు ఈ సమస్య కాపులది ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి నెల తర్వాత కొత్తగా వచ్చిన సమస్య కాదు కదా, అవును, ఇన్నేళ్ల నుంచి ఉంది కదా. ఉంది. మరి విజయభాస్కర్ రెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరూ ఉన్నోడి సమస్య కదా. ఎవరన్నా డిప్యూటీ సీఎం ఇచ్చారా, ఎవరైనా కార్పొరేషన్ ఇచ్చారా, ఎవరైనా 1000 కోట్లు ఇచ్చారా, ఎవరైనా ఇట్లా సైంటిఫిక్గా చేసి ఇట్లా చేస్తా ఉన్నారా? ఎవరు చేయింది? ఇప్పుడు ఇన్నేళ్ళు వెయిట్ చేసాం, ఇప్పటికి వచ్చి హడావుడిగా ధర్నాలు చేసి తునికి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఎలా అయిందంటే మీరు అన్న దీని ప్రకారం మనం ఎన్ని చేసినా కూడా క్యాస్ట్, రిలీజియన్, రీజియన్ ఇవన్నీ అనేవి కూడా ఒక ఈజీగా అట్రాక్ట్ చేసేవి. నాకు అర్థం కాంది అంటే విద్యాపరంగా సోషలైజ్డ్ సిస్టమ్ ప్రకారం చూసిన ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంత ప్రజల కంటే ముందున్నారు. ఇక్కడ ఇంకా వెనకబడితనం ఎక్కువ, విద్య తక్కువ. ఇక్కడ లేని ఈ కులతత్వాలు, ఈ డివిజన్ ఎందుకు అక్కడ ఎక్కువ? అదే నిజంగా అంటే చదువుకోవడం మాయరోగమా? సీరియస్ దీన్ని ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఆ స్టేట్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆ కులతత్వం. అంటే ఇంత క్రూషియల్ టైంలో కూడా డెవలప్మెంట్ పైగా మీరు అన్నట్టు ఇప్పుడు అసలు ఏమీ లేని ఆ స్టేట్ని ఎవరి చెయ్యి చేసి కలిపి చేసుకుందాం అనుకోకుండా నా కులం అన్ఫార్చునేట్ గా దీన్ని ఏంటంటే పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయటం అది మరీ బ్యాడ్. ఓకే, కాస్ట్ ఏదో ఒకరు తీసుకున్న దాన్ని కూడా కులాభిమానం వేరు, కుల ద్వేషాలు వేరు కదా. అది దాన్ని మళ్ళీ ఎన్కాష్ చేసుకోవాలి, కొన్ని పొలిటికల్ పార్టీస్ ట్రై చేయటం. దీనికి ఏమి ఎట్లా అసలు దాని అదే ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు ఆలోచించాలి ఏం చేద్దాం అనేది. ఎందుకంటే డెఫినెట్ గా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని కూడా ఎవడో ఒక అది నాట్ కరెక్ట్ కదా. మై పాయింట్ ఇది చంద్రబాబు గారు ఇంకోళ్ళు కానీ ఉండి డెఫినెట్ గా. బట్ ఇది అవసరమా అది అవసరమా? ఆ స్టేట్ డెఫినెట్ గా ఈ స్టేట్ కి కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలు కూడా అతీతంగా, ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్ అన్ని అందరూ కలిసి ఆయన హ్యాండ్ స్ట్రెంథన్ చేయాలి, హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇవ్వాలి అందరూ. ఓకే, ఖచ్చితంగా అందరం కలిసి చేస్తేనే ఒక టీమ్ స్పిరిట్ తోటి అంటే కానీ డెఫినెట్ గా అది అవసరం ఈ రోజు. సో ముద్రగడ పద్మనాభంతో మీరు ఎప్పుడు రాయబారం చేసడానికి ప్రయత్నం చేశారా? చేయలేదా? నేను ఆయన ఎంపీగా కలిసి ఉన్నాం. 5 years అప్పుడు మాట్లాడుకున్నాడు. తర్వాత పెద్ద ఆయనకి ఇంట్రాక్షన్ మనకు లేదు. మొన్న ఈ ధర్నా అప్పుడు మాత్రం వాళ్ళ అబ్బాయి నాతో 1-2 సార్లు మాట్లాడి ఈ విధంగా ఉందండి, ఎవరైనా వచ్చి మాట్లాడితే ఇది సాల్వ్ అయిపోద్ది, పెద్ద ఇష్యూ కాదు, ఓకే అది మాట్లాడితే ఆయనతో పద్మనాభంతో మాట్లాడేది. సో అంటే ఆయన అంటే కాపులకి ఇప్పుడు ఆయన నాయకుడు అవ్వాలనా లేదా మీరు నాయకుడు అవ్వాలనా? నేను ఇప్పుడు నాకు అది ఫార్చునేట్ అన్ఫార్చునేట్ తెలీదు. నాకు కాస్ట్ బ్రాండ్ వేయలేరు. ఎందుకంటే నా లైఫ్ పార్ట్నర్ కాపు కాదు ఫస్ట్. అవును, నా బిజినెస్ పార్ట్నర్ కాపు కాదు, నాకున్న ఫ్రెండ్స్ లో మెజారిటీ కాపులు కాదు. కాబట్టి అంటే నిజంగా కూడా నేను మ్యారేజ్ చేసుకునే మిస్సెస్ దీని గురించి మాకు ఫస్ట్ మేము కలుసుకున్నప్పుడు మాకు నిజంగా మా కాస్ట్ మాకు తెలియదు అప్పుడు. ఓకే, అంటే తన అమ్మాయి 10th క్లాస్ లో ఉండింది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారిది మా ఊరు. మొత్తం అప్పటి నుంచి తెలుసు. అట్లా పరిచయం దీంతో లవ్ అంటే డిగ్రీ వచ్చిన తర్వాత బట్ పరిచయాలు మాకు అప్పుడు మా కాస్ట్ తెలీదు. ఇంకా తర్వాత విలేజ్ లో ఉంటాయి కాబట్టి విలేజ్ లో ఏంటి అంత వరుసలు పెట్టి పిలుచుకునేవాళ్ళు. అవును, విలేజ్ లో ఇంక్లూడింగ్ ఎస్సీల దగ్గర నుంచి బీసీ దగ్గర కూడా అందరూ అంతా రిలేషన్ పెట్టి పిలుచుకునేవాళ్ళు. అవును, అటువంటి దీంట్లో నుంచి ఈ రోజు ఇట్లా దీంట్లో పడిపోయాం. యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాకు ఈ క్యాస్ట్ గురించి తెలిసింది. క్యాస్ట్ బోర్డులు అంటే మనం అక్కడ అడ్మిషన్ అయిన వెంటనే టీం వచ్చి వాలేవాళ్ళు, వాళ్ళు కనుక్కుంటారు, మనకు అవసరం లేదు. అక్కడ ఉన్న లీడర్స్ వచ్చి రాధాకృష్ణ వచ్చారు, ఈయన అని వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. అరే నువ్వు మావాడిరా, నువ్వు మాకు ఎన్ని ఇంకా చెప్పి అప్పుడు వెంటనే ఎత్తుపోయేవాళ్ళు, శంకు చక్రం వేసి ముద్ర వేసి వదిలేసేవాళ్ళు. నేనైతే కాస్ట్ పాలిటిక్స్ చేయాలనుకోవట్లేదు. కాస్ట్ అనేది బై ఇన్సిడెంట్ గా అది యాక్సిడెంట్, అది అంతే తప్ప దానికి అదే చాయిస్ ఏంటి, అది ఏదో అదేదో పెట్టారు చచ్చారు ఏదో అయిపోయింది, దానికోసం కొట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీకు అట్లాంటిది ఆలోచన లేదు. బట్ ముఖ్యమంత్రి కావాలనేది చిరకాల వాంఛని అంటారు ఎప్పటికప్పుడు. అంటే అసలు నేను పాలిటిక్స్ లోకే ఒక గోల్ తో టార్గెట్ తరాల. ఓకే, ఆ రోజుకి బిజినెస్ లో కంఫర్టబుల్గా ఉన్నాం. అప్పటికే నేను అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు వచ్చినా కూడా ఎలక్షన్ టైంలో హెల్ప్ చేయడం ఇట్లా చేస్తున్న టైంలో అక్కడ ఒక వ్యాక్యూమ్ వచ్చింది. ఎంపీ అయ్యాం. ఎంపీ అయిన తర్వాత సంథింగ్ చేద్దాం, అక్కడ ఒక జనాలకి మనం సర్వీస్ చేద్దాం తెస్తుంటే ఆ రోజుల్లో ఈ నీరు మీరు కార్యక్రమాలు కానీ, బోర్వెల్స్ కానీ, లేకపోతే ఎన్ని మిషన్లు పెట్టి ప్రతిష్ట కంపెనీ బాగా సపోర్ట్ చేసింది. స్టేట్ మొత్తం మీద అన్ని చెరువులు, పూడికలు తీయటం, కాలు తీయటం అన్ని. అంటే
ఒక సర్వీస్ కూడా చేశాను పాలిటిక్స్ లో. చేసిన తర్వాత ఇంకా నేను ఏది కూడా ప్లాన్ చేసి డిజైన్ చేసి ఇప్పుడు దాకా నేను రాలేదు. కాంగ్రెస్ పార్టీలో కలుస్తాం మేము అనుకోలేదు. ఒక ప్రజారాజ్యం పార్టీ ఎలక్షన్ లో ఓడిపోయి అసలు ఓడిపోతుంది అనుకోలేదు. అంటే రూలింగ్ 100% వస్తుందా లేదా అనేది నాకు అప్పుడు ఆ రోజు ఫస్ట్ లో ఉన్న ఊపు లేదు. పార్టీ కొంచెం ఇదవుతుంది ఎలక్షన్ లో ఆయటానికి వన్ సైడ్ గా పార్టీ వస్తుంది అనుకోవాలా. రిజల్ట్ రాకముందు చిరంజీవి గారు వైజాగ్ వచ్చారు ఒకసారి పాడేరులో ఏదో సమ్ డిసీజ్ వస్తే. అక్కడి నుంచి హెలికాప్టర్ టైం అయిపోయింది టేక్ ఆఫ్ కాబట్టి ఇద్దరం కార్లో దిగి వైజాగ్ వస్తారు టైంలో అడిగారు ఏంటి ఎట్లా ఉందంటే నేను అప్పుడే చెప్పాను అన్నా మనకైతే వస్తే ఒక 67 సీట్లు వస్తాయి మ్యాక్సిమం అన్నట్టు ఆ రోజు అనుకో. పార్టీ వస్తేనే అట్లా అదేం లేదు. తర్వాత కాంగ్రెస్ లో కలుస్తాం అనుకోలేదు అప్పుడు. తర్వాత కాంగ్రెస్ కలిసి మంత్రి అయ్యాం. ఒక ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ నుంచి మళ్ళీ మంత్రి కాంగ్రెస్ లో కావడం అనేది ఒక మిరాకిల్ అది అయ్యాం. తర్వాత మళ్ళీ మొన్న ఈ డెవలప్మెంట్స్ ఏం చూసిన తర్వాత ఈ సమైకాంధ్ర మూవ్మెంట్ లో యాక్టివ్ రోల్ ప్లే చేసాం. ఇంకా కాంగ్రెస్ లో అక్కడ అవకాశం లేదు అని చెప్పి ఆ రోజు నుంచి మళ్ళీ టీడీపీకి రావడం వచ్చేది మంత్రి. అంటే ఇప్పుడు ఏది కూడా డిజైన్డో లేకపోతే ఒక టార్గెటెడ్గో అనేది నేను ఎప్పుడు నేను లైఫ్లో ప్లాన్ చేసుకోవాలి. ఒక బిజినెస్లో మాత్రం స్టార్టింగ్లో చెయ్యాలి, మనం సంథింగ్ ప్రూవ్ చేయాలి. మనం మామూలు మనిషిగా పుట్టాం కానీ బట్ అల్టిమేట్గా మనం రీజనల్ పార్టీలో ఆ పార్టీ ఆ ఫ్యామిలీ లెగసీ కాకుండా ఇంకొకరు సీఎం అవడానికి ఛాన్స్ లేదుగా. ఛాన్సే లేదు, ఉండదు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా అంతే. అందుకే ఇప్పుడు ఈరోజు ఒక అసలు అటువంటి డిస్కషన్ కూడా రాదు. ఒక రీజనల్ పార్టీస్ ఎలా ఉంటదంటే కానీ అట్లాంటి కోరికుంటే అట్లా కంట్రోల్ చేస్తున్నారు. మరి నాకు అసలు అది లేదు అది చెప్పేది. ఓకే వస్తే సార్ అప్పుడు చూద్దామని చూద్దాం అంతే. అంటే నేను నిజంగా కూడా ఆలోచిస్తుంటే ఇది రైట్ టైమా కాదో నేను చెప్పడానికి కూడా తెలియదు. కానీ నేను ఇంకా 4 టర్మ్స్ ఎలక్షన్ లో గెలిచాను. 20 ఏళ్ళు ప్రైమ్ టైం నాకు నా లైఫ్ లో, జీవితంలో ప్రైమ్ టైం. పాలిటిక్స్ లో ఫుల్ టైం చేసాం. నేను సార్ మా బాస్ చెప్పి ఇంకా అన్నా నేను ఎలక్షన్ లో కంటెస్ట్ చేయదలుచుకోలేదు. అవునా? ఏదైనా పార్టీకి అడ్వైజరీ పోస్టులు పార్టీ పోస్టులు లేకపోతే ఇంకేనా రాజ్యసభనే కాదు, రాజ్యసభనే లేదు లేకపోతే ఎమ్మెల్సీ లేదు ఇంకోటి అంటే ఇంకా ఎలక్షన్ లో కంటెస్ట్ చేసి మళ్ళీ ఇదంతా అవసరం లేదు. అంటే నేనే కాదు ఎవరైనా సరే ఒక ఇన్నేళ్లు మించిన కంటే కూడా కరెక్ట్ కూడా కాదు. మామూలుగా ఏంటంటే 60 వేసుకుంటాము, ఆ తర్వాత బోనస్ 60లో 20 అయిపోయింది. 20 ఏమో పిల్ల శాస్త్రంలో బాల్యము అది కూడా ఆలోచిస్తున్నా. కాబట్టి ఇంకా అందుకంటే దానికి మనకేం పెద్ద దాంట్లో ఆ విధంగా ఆలోచన కూడా నేను ఆలోచించాను. సో నెక్స్ట్ ఎలక్షన్స్ కి అసలు పోటీ చేసే ఆలోచన కూడా ఉందో లేదో సీరియస్ గా నేను థింక్ చేస్తాను. నేను ఒక 1 మంత్ బ్యాకే మా అబ్బాయికి, మా సనల్లాకి, మా మెసేజ్ కి ముగ్గురికి మెసేజ్ పెట్టాను. అంటే డైరెక్ట్ గా చెబితే బాగుంటుంది అని చెప్పి. అరే నేను ఇట్లా అనుకుంటున్నాను, నెక్స్ట్ ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలనుకోవట్లేదు, ఇంకా ఐ వాంట్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్, బిజినెస్ కూడా రివైవ్ చేయాలనుకుంటాను, ఏంటి మీ ఒపీనియన్ చెప్పి ముగ్గురు వాళ్ళు ముగ్గురు కూడా అసలు ఇది రైట్ టైం కాదు, అసలు ఎందుకు మీకు ఆలోచన వస్తుంది, మీకు ఏం ఇబ్బంది ఉందని చెప్పి అన్నారు. సరే దాన్ని డిస్కస్ అన్నారా? సరే దాన్ని మనం డిస్కస్ చేద్దాం చెప్తాను. నాకున్న అంటే నేను కూడా అల్టిమేట్ గా ఏముంది, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అవును. దేనికోసం ఇప్పుడు నేను గత కొద్ది రోజులు చూస్తున్నా లైఫ్ స్టైల్ తీసుకుంటున్నా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఉరకలు పురుగులు అవుతా ఉంది. అవును, అంత ఇప్పుడు రాజకీయం కష్టంగా ఉంది. ఒక 1 డే ఏదైనా కూర్చొని మనం సరదాగా ఫ్యామిలీతోటో పిల్లలతోటో లేకపోతే ఇంకోటో చేద్దాం అనే దానికి ఈరోజు స్కోప్ లేదు. అంటే ఎగ్గొట్టి చేసుకోవచ్చు, చేస్తే మనం ఈ రేసులో వెనకబడిపోతాం అంతే. అదే కాదు, ఇప్పుడు సపోజ్ శుభ్రంగా కూర్చొని ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తానంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకో, పరిగెత్తాలిగా. అంతే కదా. నాకు బాగా ఇంట్రెస్ట్ ఏంటంటే ఎదురుకు నేను సినిమాలు ఎంత బాగా చూస్తానంటే ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ అయిన ప్రతి సినిమా చూసేవాడిని. పెళ్ళి అయినప్పుడు అయితే కొత్తగా అసలు ఇద్దరు మోటార్ సైకిల్ కూర్చుకొని హ్యాపీగా ఎవ్రీడే సెకండ్ షో ఉండేవాడు. బీచ్ రోడ్ మొదటి పప్పులు తింటూ సినిమా అట్లా అయిపోయింది. అక్కడి నుంచి చూసుకుని వస్తే ఈరోజు ఆ సినిమా చూసి నిల్లు అవుతుంది. అవునా? నాకు బాగా యాక్చువల్ నాకు కాస్త రిలీఫ్, ఇంట్రెస్ట్ అవన్నీ పోతున్నాయి. సరదాగా ఫ్రెండ్స్ తో నాకు ఎక్కువ నేను టూరింగ్ చేస్తాను, అబ్రాడ్ కానీ లేకపోతే ఇక్కడికి కానీ. అవును, అవన్నీ మాక్సిమం పోతున్నాయి. సో పర్సనల్ లైఫ్ అనేది ఓకే. ఎన్ని కూడా పోయినప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మా బాస్ దగ్గర ఆయన మోటివేట్ చేస్తారు. ఎన్ని చాలా మంది చేసుకుని ఉన్నారు పర్సనల్ లైఫ్. వాళ్ళకి మనకి తేడా ఏంటి, మన లెగసీ ఉండాలి, సంథింగ్ మనం ప్రూవ్ చేయాలి, మన టైం ఏందని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అది కదా హిస్టరీ. ఏంటమ్మా క్లబ్కి వెళ్ళి ప్యాక్ గురించి ఎవరు మాట్లాడుకుంటారు కదా సాయంత్రం పూట. అది అని చెప్పింది ఒక రకంగా కరెక్టే. అంటే నిజంగా కూడా నాకు అప్పుడప్పుడు ఇది అవుతుంటుంది ఏంటంటే, ఓకే రైట్ మీరు అన్నట్టు బాగానే ఉంది, పలాని గంటా శ్రీనివాసరావు తెలుసు, బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా అరే ఆయన మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గుర్తుపడతారు. పాపులారిటీ అవన్నీ కూడా దేనికి అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే
లెక్కేసుకుంటే ఏంటంటే కుటుంబంతో ఉండలేరు, మీకంటూ ప్రైవసీ ఉండదు, ప్రైవేట్ టైం ఉండదు, అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సీఎం గారిది ఒక ఇన్సిడెంట్ ఉంది. మొన్న లోకేష్ వైజాగ్ వచ్చినప్పుడు చెప్పాడు, మన ఏదో ఫంక్షన్కి ఇక్కడికి సుజనా చౌదరి వాళ్ళ రిసెప్షన్కి వస్తే సీఎం గారు వచ్చినప్పుడు వాళ్ళ మనవాడిని తీసుకుపోతే రాకుండా ఏడ్చాడు ఏర్మని కొత్తాడు అనుకుని అని చెప్పాడు. తాత అనుకోకుండా. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏంటిది? అల్టిమేట్ గా ఫ్యామిలీ రిలేషన్స్ ఇవి కూడా ఉన్నాయి కదా. అవును, అది కూడా మన నేను మీటింగ్లో చెప్పాను, ఎవరో జాతర ఆయన అంత రాత్రిపూలు కష్టపడుతున్నాడు, చివరికి ఒక మనోడి దగ్గరికి వెళ్తే మనోడు కూడా ఎవరో కొత్త వాళ్ళు చెప్పి రాకుండా ఉన్న పరిస్థితి ఏడుస్తున్నాడు. కానీ మీకు ఇంత సర్వీస్ చేశామని చెప్పారు కదా, 4 సార్లు 4 కాన్స్టిట్యూన్సీలు ఎందుకు మారారు? ఏది కూడా దానికి ఇది ముందు ఫస్ట్ వచ్చి నేను అసలు ఎంపీగా ఉండాలి తప్ప 2 ఎమ్మెల్యేగా మారాలని కోట్ల. ఫస్ట్ నేను ఎంపీగా ఉండాలనుకున్నాను. నేను వచ్చింది నా ప్రొఫైల్కి, బిజినెస్ దీనికి, బ్యాక్ డ్రాప్కి ఎంపీ అయితేనే నేను సూటబుల్. ఓకే, నేను సెకండ్ టైం కూడా ఎంపీకి వెళ్ళాలి. ఆ రోజు ఆ చోడవరం ఎమ్మెల్యే చేంజ్ చేసే దగ్గర కుదరక ఆ రోజు ఎమ్మెల్యే వెళ్ళాల్సి వచ్చింది. అది ఆ విధంగా అయిపోయింది. మూడోసారి నేను అనకాపల్లి ఎమ్మెల్యేకి పోటీ చేశాను. ఆ రోజు అది ఒక స్ట్రాటజీకి పోటీ చేశాను. ఎందుకంటే ఆ రోజు నేను పిఆర్పి పార్టీలో జిల్లా బాధ్యతలు నేను తీసుకున్నాను. నేను ఆ రోజు కూడా నేను సర్వే చేసుకున్నాను. గాజువాక, పెందుత్తి, భీమిలి, అనకాపల్లి ఈ 4 కాన్స్టిట్యూన్సీలు సర్వే చేశాను. గాజువాక క్లీన్ స్వీప్ ఉంది, భీమిలి గెలుస్తున్నాను, పెందుత్తి గెలుస్తున్నాను, అనకాపల్లి టఫ్ గా ఉంది. అయినా సరే మేమందరం కూర్చున్నాం. నేను ఈజీగా కలిసే గాజువాకలో ఎవరో చిన్న వాళ్ళ మీద పోటీ చేసే ఉపయోగం ఏంటి? ఒక కాన్ఫిడెన్స్ క్యాడర్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా కొనతాల రామకృష్ణ, దాడేరు భద్రరావు, ఇద్దరు స్టాల్ వార్డ్స్ వాళ్ళిద్దరు జిల్లాలో వాటి పార్టీల నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ ఉంటున్నారు, వాళ్ళ మీద పోటీ చేద్దాం, క్యాడర్ కూడా కాన్ఫిడెన్స్ ఇస్తాం, డెఫినెట్గా ఇది ఒక మెసేజ్, గెలిచిన ఓడిని అక్కడే చేద్దాం అని చెప్పి చేస్తే మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎనికి లాగారు. ఎవరైనా ఎలక్షన్ పిచ్చి పని చేస్తారా, లేకపోతే మొత్తం ఇది అవుతుంది, ఈజీగా కాజు కేక్ ఉంది గెలుద్దాము, లేకపోతే చూడడం, లేకపోతే కూడా చేద్దాం ఏంటంటే కాదు, అట్లా కాదు, నాకు కూడా పర్సనల్ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఎవరో మామూలు ఒక ఆర్డినరీ వ్యక్తి మీద గెలిచినా కూడా అదేముంది, బట్ క్యాడర్ కూడా కాన్ఫిడెన్స్ కావాలి, లెట్ us ఫైట్ అని చెప్పి అనుకున్నాం. అనుకోకుండా అంతకుముందు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి, నేను చోడవరం ఎమ్మెల్యేగా ఉండగా కొనతాల రామకృష్ణ ఒక మాట జారాడు నా మీద. ఇప్పుడు జనరల్గా తను కూడా ఏమి ఎక్స్ట్రా మాట్లాడాడు, పొలిటీషియన్. ఎందుకన్నాడు తర్వాత నాకు క్లారిఫికేషన్ అనలేదు, బ్రదర్ మీరు ఎందుకు అనుకున్నారు అన్నాడు. కానీ బట్ అప్పుడు అది అయిపోయింది. ఏమైపోయింది, ఈయన ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు, ఏదో చోడవరం ప్రజలు అమాయకులు కాబట్టి గెలిపించారు, అది అనకాపల్లి అంటే దానికి ఏదో చూపించేవాళ్ళు రాజకీయ లీడర్. ఆ రోజు దానికి నేను రియాక్ట్ అయ్యా. ఓకే, నువ్వు ఎక్కడ పోటీ చేస్తా అక్కడ, నువ్వు అనకాపల్లి లేదా ఇంకోచోట, నువ్వు దేనికి పోటీ చేస్తా దానికి, ఎంపీ అయితే ఎంపీ, ఎమ్మెల్యే ఎమ్మెల్యే, నేను పోటీ చేస్తాను, నీ మీద పోటీ చేస్తాను, మనం చూసుకుందాం అని చెప్పి అది ఒకటి మళ్ళీ రికలెక్ట్ అవుతా ఉంది. సరే అని చెప్పి అక్కడ పోటీ చేస్తాను. అయిపోయింది, మొన్న అది అయిపోయింది. అయిపోయిన తర్వాత లేటెస్ట్ ఎలక్షన్లో ఏంటంటే నేను అనకాపల్లి ఉన్నా, చోడవరం ఉన్నా, లేకపోతే ఇంకో చోట ఉన్నా కూడా బేస్ నాకు సిటీ, నేను ఉండేది సిటీ, యాక్టివిటీస్ ఎక్కువ సిటీలో ఉంటున్నాయి. తర్వాత ఫ్యూచర్లో కూడా ఈ జిల్లాలు కూడా మారిపోతా ఉన్నాయి. అంటే అది ఒక జిల్లాగా అయ్యి, ఒక జిల్లాలు అయ్యి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా కూడా తను ఎట్లా ఆయన భద్రుడు అక్కడ రూరల్లో ఉంటున్నాడు కాబట్టి మన హస్బెండ్ ఉంటే మనకి ఇంకా క్లాష్ కూడా లేకుండా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని అనకాపల్లి ఎంపీగా భీమిలి ఎమ్మెల్యేని శ్రీనివాస్ అక్కడ పంపించి నేను భీమిలి కంటెస్ట్ చేశాను. ఓకే, ఈ కెరీర్లో మీ మీద వచ్చిన అంటే మిమ్మల్ని అంటే మీకు ఇష్టం తెలిసా తెలియక కొన్ని రాజకీయాలు ఉన్నప్పుడు మీ వాళ్ళు కానీ మీరు చేయొచ్చు, మీ తమ మనుషులు చేయొచ్చు, అన్నీ మీకే దొరుకుతూ ఉంటాయి. న్యాచురల్గా అది సీరియస్ ఎలిగేషన్ ఏంటి మీ దృష్టిలో మీ మీద వచ్చింది, అంటే మిమ్మల్ని బాధ పెట్టింది కూడా? అంటే పాలిటిక్స్లో జనరల్గా వచ్చిన తప్ప అంత నేను హర్ట్ అయ్యి ఇది చాలా సీరియస్ తీసుకున్న ఇన్సిడెంట్ నాకేం గుర్తులేదు. ఓకే, అంటే ఇప్పుడు వైజాగ్లో ల్యాండ్ ఇష్యూస్లో గంటా శ్రీనివాసరావు ఇన్వాల్వ్ అవుతాడని అది ఒకటి వచ్చింది, స్పెసిఫిక్గా కాకుండా వేగ్గా వచ్చేది. సో ఏదైనా ఒక డీలు ఏదైనా ఒకటి జరిగితే దాని వెనకాల గంటా ఉన్నాడు అనేది ఒక ప్రచారంలో ఉంది. అదేదో పాత గెలీలియా ఏదో స్టోరీ చూడండి, ఏ జరిగినా రాయి తొలుదు గ్యారెంటీ కానీ అట్లా అయిపోయింది ఆ పరిస్థితి అక్కడ. అందులో మీ వాళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు, మీ వాళ్ళు అంటే మీడియా కదా, అక్కడ శ్రీకాకుళం మంత్రి చేసినా, విజయనగరం మంత్రి చేసినా, ఈస్ట్ గోదావరి మంత్రి చేసినా, లేదా ఒంగోలు చేసినా కూడా ఉత్తరాంధ్రలో ఒక ప్రముఖ మంత్రి అంటాడు, నన్ను అట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ. అది ఇప్పుడు ఒకటండి, నేను ఇప్పుడు దేని మీద చేయమన్నా చేస్తాను నేను.
ఓకే నాకు నా పాలిటిక్స్ దీంట్లో నేను ఇన్నేళ్ల దాదాపు 18వ సంవత్సరం ఇది వస్తూ ఉంది. ఇన్నేళ్ల కెరీర్లో మొత్తం నేను బేరేజ్ చేసుకుంటే నాకు ఈ మొన్న ఎలక్షన్లు అయిపోయిన ఈ 2 ఏళ్ల నుంచి తప్ప ఇప్పుడు దాకా కూడా నేను కాంగ్రెస్లో మంత్రి ఉన్నప్పుడు కూడా నాకు మా ప్రత్యక్ష కంపెనీ నన్ను స్పాన్సర్ చేసింది. ఓకే స్పాన్సర్ చేయడం అంటే నా మెయింటెనెన్స్ అదే కాకుండా ఏ ఖర్చులు అన్ని అవి కాకుండా వేరే సర్వీస్ ఆర్గనైజేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా యూత్ కి నిరుద్యోగ వృత్తి ఇవ్వచ్చు, లేకపోతే బోర్లు వేయించవచ్చు, లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు, ఏ చేసినా బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నేను పాలిటిక్స్లోకి వచ్చేటప్పటికి నేను సఫిషియెంట్గా ఉన్నాను. నాకు ఆ అవసరం రాలా. సఫిషియెంట్లీ రిచ్ సఫిషియెంట్గా రెజనబుల్ రిచ్ కాబట్టి నాకు అవసరం రాలేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్య 4-5 ఇటువంటి వచ్చినాయి. ఏదో అక్కడేదో వాళ్ళు ఇసుగు చేశారు, లేకపోతే ఇక్కడేదో అది చేశారు, ఇక్కడ చేశారు. చేసిన వెంటనే నాకు ఆ స్పరాధ మూమెంట్ అనిపించింది. ఏంటిది, కనీసం దీని మీద నాకు క్లారిఫికేషన్ అడగట్లేదు, అడగకుండా రాసేస్తున్నారు. దీంట్లో ఏమైనా వాస్తవం ఉండుంటే మనకు ఇబ్బంది లేదు, ఏం లేకుండా రాస్తున్నారని. దీంట్లో ఏ ఒక్క 1% ఎక్కడ మన ఇన్వాల్వ్మెంట్ ఉందన్నా నాకు ఏమి అబ్జెక్షన్ లేదు. దాని మీద ఏ ఓపెన్ ఎంక్వైరీ కూడా రెడీగా ఉన్నాను. అంటే ప్రముఖ మంత్రి అవడం కూడా సమస్య తెలిసిందా? అంటే కాదు, నాకు 2-3 విషయాలు మీరు అంటే గుర్తొచ్చింది. కొన్ని ల్యాండ్స్ గురించి రాశారు. ఇప్పుడు మొన్న ఏదో భీమిలీ సొసైటీ ఒకటి వచ్చింది. భీమిలీ సొసైటీ ఏదో ల్యాండ్ వచ్చిందని, దాని మీద కొత్త ఇది వచ్చిందని చెప్పి చివరికి మన ఏం రాశారంటే లీడింగ్ పేపర్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించిన వ్యక్తి దీంట్లో అప్పుడు ఆరో చేయించాడు. అది ఎంత అన్ఫార్చునేట్ అంటే నాకు మొన్న నేను అక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యి ఒక 3-4 months బ్యాక్ వాళ్ళు వచ్చి కలిసిన దాకా అసలు అక్కడ ఆ సొసైటీ ఉందని తెలియదు నాకు, ఆ ల్యాండ్ ఉందని తెలియదు నాకు. ఓకే బట్ దానికి ఏం చేశారు, అంతకుముందు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు నేను దానికి హెల్ప్ చేశానని చెప్పారు. ఇంకా అటువంటి అలిగేషన్ వస్తుంది, మనం దానికి ఏం చేయాలి నాకు అర్థం కాదు. కానీ మళ్ళీ మనం క్లారిఫికేషన్ దాన్ని ఏమన్నా ఇస్తారంటే అది ఎవరు ఒక్కసారి అనిపిస్తుంది ఇది ఏంటిది, దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే అందుకే అంత పాపులర్ రాకపోవడం కూడా మంచిదే. ఒకసారి లో ప్రొఫైల్ ఉంటే దృష్టి పడదు జనరల్గా. లో ప్రొఫైల్ ఉంటే కూడా పాలిటిక్స్ కరెక్టా అంటే చెప్తున్నాను నేను అనేది. అంటే మీడియా యాంగిల్లో నేను మాట్లాడింది. మీరు అన్నట్టు అక్కడ ఏం జరిగినా చేమ చుట్టుకు మన్నా కూడా ఈరోజు మనకు అట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. సో న్యాచురల్గా ఉంటుంది అది. ఇప్పుడు ఏపీలో ఏ జరిగినా ఇప్పుడు లోకేష్ అట్రిబ్యూట్ చేయట్లా వాళ్ళు, అంతే అవునా? అంతే ఉంటుంది అంతే. మరి మీకు ఒకటి కావాలనుకుంటే వదులుకోవాల్సింది, రావాల్సింది అది. అంటే ఇవన్నీ కూడా ఎట్లా అంటే అప్పుడప్పుడు కొంచెం మనం డిమోరలైజ్ అవుతాం. అట్లా అయ్యారు ఎప్పుడన్నా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన ఇట్లాకి ఇప్పుడు అల్టిమేట్ గా ఏంటి, ఇప్పుడు ఎట్ వాట్ కాస్ట్ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంట్లో ఎప్పుడైనా చర్చకు వస్తున్నాయి ఎలిగేషన్స్ లక్కీగా ఏంటంటే మా వాళ్ళు పెద్ద ఎవరు పేపర్ చదవరు, పేపర్ చదువుతలేదు కానీ చదివినప్పుడు వాళ్ళు అంత పెద్ద డిస్కస్ అయ్యారు. ఓకే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈటలు తప్ప పాలిటిక్స్ లో డిస్కస్ అడ్వైజ్ చేసే అంత ఇది ఉండదు వాళ్ళకి ఎప్పుడు. ఓకే నాకేంటంటే మా రాజారావు వాళ్ళ బ్రదర్ భాస్కర్ అని ఉన్నాడు, 99 MP దగ్గర నుంచి. వాడు ఈజ్ ఎ వెరీ గుడ్ మేనేజర్. ఓకే అంటే ఎంత ఆర్గనైజర్ అంటే నాకు ఫ్రీ టైం ఎలా ఉందంటే మొత్తం వాళ్ళు చేస్తారు. నాకు ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆ ప్రచారం వ్యక్తే మళ్ళీ రాత్రి ఎక్కడో ఏ ఊరు తిరుగుతారో కూడా తెలియదు. అదే భాస్కర్ ఇప్పుడు మీ బినామీ మొదలు పెట్టారు. అదే చెప్పేది అదే. ఇప్పుడు మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ వాళ్ళు చూసుకుంటారు. అసలు ఏ ఊరు వెళ్తున్నాను ఎక్కడ వెళ్తున్నా కూడా తెలియదు. జస్ట్ ఒక ఉత్సవీకరణ లాగా వెళ్ళిపోయి ఎలక్షన్ మేనేజ్మెంట్ కానీ క్యాడర్ తో ఇది కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే అందుకని ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, రాజ్యాంగేతర శక్తి అదే పెట్టేశారు కదా. ఓకే భాస్కర్ రాజ్యాంగేతర శక్తి అది భీమిలీలో. సరే అయిపోయింది, అది కూడా అయిపోయింది. సో జనరల్గా రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని దీనికి దూరంగా వేరే సంబంధాలు చేసుకుంటారు. మీరు ఇద్దరు రాజకీయ నాయకులనే చూస్ చేసుకున్నారు ఎందుకని? కూతురు విషయం వస్తే భీమవరం ఎమ్మెల్యే కదా, కొడుకునేమో నారాయణ కూతురికి. అంటే మేము మ్యాచెస్ కూడా ఎక్కువ చూడాలండి. ఫస్ట్ మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాను ముందు. వయసు కూడా చిన్న వయసు అమ్మాయికి చేసినప్పుడు 21 years. ఇంకా యాక్చువల్గా కొంతమంది మనోళ్ళు 2-3 years వెయిట్ చేసే మంచి పర్లేదు, ఎందుకు ఏముంది ఆడపిల్లకి ఎంత త్వరగా చేసేద్దాం, 20 years రెజిబుల్ ఏజ్ అని చెప్పి అనుకున్నాం. అనుకుంటే ఎవరో ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఎట్లని. వాళ్ళ అబ్బాయి అన్నాడంటే సరే రమ్మ ఫోటో పంపించారు, కాదు మనిషిని చూద్దాం అని చెప్పి ఫ్రెండ్ దగ్గర కూర్చున్నాం. చూసిన వెంటనే అప్పటికి ఆ రామాంజన్లో ఎవరు, నేను కాంగ్రెస్లో మంత్రి కొన్నాను, ఆయన ఎవరు నాకు తెలియదు. ఓకే సుబ్బరాయుడు మాతో పాటు ఎమ్మెల్యే కొన్నాడు. అవును, సుబ్బరాయుడిని అడిగాను ఇట్లా ఎవరన్నా ఇట్లా రామాంజన్ అంటే నీకు తెలియదా అన్నాడు. తెలియదు ఆయన చూపించాడు. అంటే ఆయన అంత మరీ లో ప్రొఫైల్. అవును, అసెంబ్లీకి ఆన్ టైం వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు తప్ప అసలు కలిసి పక్కన వాళ్ళు కూడా మాట్లాడు. ఈయన అనుకున్నాను, అయిపోయింది. చూస్తే అబ్బాయి అమ్మాయి ఓకే అనుకున్నారు. నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేశాను ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పి. చేస్తే చాలా రీజనబుల్, చాలా లో ప్రొఫైల్, ఇక్కడ హడావుడి లేదు అన్నారు.
ఇంకా ఇద్దరు ముగ్గురు మా ఫ్రెండ్స్ కూడా కామన్ ఫ్రెండ్స్ అడిగితే లేదు బెస్ట్ మ్యాచ్ అన్నారు అంటే అయిపోయింది. ఆ అమ్మాయి అయితే అసలు రెండో సంవత్సరం కూడా వెతకలా. అదే ఓకే స్ట్రైట్. అయిపోయింది. ఈ నారాయణ గారి మ్యాచ్ ఏంటంటే అది కూడా యాక్చువల్ మా వాడికి అప్పుడు ఇంకా పెళ్లి చేయాలని కూడా అప్పుడు నేను కూడా ఇంకా ఆలోచించుకోవాలి ఇంకా టైం అనుకుంటే ఈ లోపు ఆయన 3 జిల్లాల ఇన్ఛార్జిగా ఎలక్షన్ టైంలో అక్కడికి వచ్చేవాడు. ఉత్తరాంధ్ర మామూలుగా వచ్చినప్పుడు ఇంటికి వస్తుండేవాడు. వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మామూలుగా పిల్లల్ని చూసిన తర్వాత మిస్సెస్తో చెప్పిందంట, ఇట్లా ఏదైనా మీకు అభ్యర్థులు అయితే ఇట్లా అనుకుంటున్నాము ఏంటంటే తను షాక్ అప్పుడు దాకా. అంటే అసలు యాక్చువల్లీ ఎవరికి ఆలోచన లేదు. అదే కదా. అంటే సార్ నాతో అనింది అంటే అదేంటిది మనం అనుకోలేదు ఇప్పుడు అంటే ఇట్లా వాళ్ళు అడిగారు మాకు అభ్యర్థులు అయితే ఒకసారి చూద్దాం అబ్బాయి అమ్మాయి అని చెప్పి అంటే అడిగా మా వాడిని అడిగితే నాకు ఇప్పుడే వద్దు డాడీ అన్నాడు. అంటే ఏంటి నీకు ఆలోచన అంటే నాకు ఏదో సినిమాలు అవి అన్నాడు. సరే సినిమాలు ఏమన్నా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే అట్లా పెళ్లి చేస్తే చేయలేము అయ్యి అన్నాడు. అదేం పర్లేదు చూడు అమ్మాయిని చూడు మీకు ఇద్దరు కంపాటబిలిటీ ఉండి బాగుంది అనుకుంటే చూద్దాం అని చెప్పి వాళ్ళు కూడా ఒకసారి వచ్చారు చూశారు. ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మాడు కూడా ఓకే అన్నాడు. అట్లా అనుకోకుండా చాయిస్ కాదు. చాయిస్ అంటే ఏదో దానికి మనం పొలిటీషియన్ మ్యారేజ్ చేసుకోవాలి ఇట్లా ఇండస్ట్రియల్ చేసుకోవాలి అట్లా అనుకోవాలి. ఓకే. సో ఈ మొత్తం ఈ బిజినెస్ కానీ అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు వస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఏది లైఫ్లో? బెటర్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపిస్తుంది నాకు ఇదే. నాకు మా కంపెనీ ఈ విధంగా ఈరోజు కావడం అనేది నాకు డైజెస్ట్ కావట్లేదు. అంటే నేను ఐఎమ్ పర్ఫార్మర్. డెఫినెట్గా నేను ఏదైనా ఒకటి టాస్క్ తీసుకుని డెఫినెట్ దాన్ని కష్టపడాను అట్లా చేసి నేను సక్సెస్ చేస్తాను. అరే ఇంత మన చేతులతో పెంచిన కంపెనీ నాకు ఇప్పుడు కూడా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. ఆ దసరా లాంటి ఫెస్టివల్స్ వస్తే 1 కిలోమీటర్ పైన ఉండి మనం బట్టలు పెట్టేవాళ్ళు ఏం చేసేవాళ్ళు. మన ఒకరోజు వెళ్తూ ఉంటే ఆఫీస్ చూస్తాను. ఆఫీస్ వస్తే అంత ఏం లేదు. అంత ముందు బయట పార్కింగ్ పోలీసులు వచ్చి గొడవ అట్లుండేది. ఇట్లా అయిపోయింది ఏంటి ఇవన్నీ ఎందుకు ఇట్లా అయిపోయింది మళ్ళీ రివైవ్ చేయలేమా చేసి మళ్ళీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు అట్లుండేది అని అదొక బాధ కూడా ఉంది. అదొకటి. ఇంకా కాదంటే నాకు మా మదరు ఫాదరు కొంచెం ఎర్లీగా చనిపోయారు నాకు. అంటే నేను ఎంపీ ఉన్నత స్థితి చూసే అంటే ఫైనాన్షియల్ గా నన్ను చూశారు. అదే రాజకీయంగా మా ఫాదర్ అయితే నేను ఎంపీ కాకముందు చనిపోయారు. మా మదర్ అయితే తర్వాత నేను ఎంపీ ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు చనిపోయారు. వాళ్ళు ఉండుంటే ఇంకా బాగుండేది. ఈ పిల్లల పెళ్లిళ్ళు అన్నిటి కూడా అనేది అదొక వెళ్తే పర్సనల్. ఓకే. అందుకు అదర్వైజ్ ఇంకా బాగా మీకు హ్యాపీగా అనిపించింది? హ్యాపీగా ఉంది. ఫస్ట్ 99లో ఒక బీఫామ్ ఇక్కడ తీసుకున్న తర్వాత అనకాపల్లి రైల్వే స్టేషన్లో దిగాను. ఎర్లీ మార్నింగ్ 5:30 గంటలకి వర్షంతో మాకు స్వాగతం వచ్చింది. సెంటిమెంట్ కూడా అనిపించింది. వర్షం పడుతుంటే మనకి జల్లు మంచి జల్లు ఆట్ టైం అది. అవును తెల్లదావునా మేలో ఎప్పుడు అనుకుంటాయి మనకి ఏప్రిల్ ఎలక్షన్ అప్పుడు అయింది ఫస్ట్ 99లో పడే టైం కూడా కాదు. అవును సెంటిమెంట్ అందరూ మంచిది అనుకున్నాం. అది ఒక ఇది మెమరబుల్ మూమెంట్. అలాగే పార్లమెంట్ లో ఫస్ట్ యాజ్ ఎంపీగా ఈ పక్క వాజ్పేయి ఈ పక్క అద్వానీ గారి మధ్యలో నిలబడి ఓత్ తీసుకోవడం. అప్పుడు దాకా మనం టీవీల్లో పేపర్ ఫెర్నాండెస్ గారు పెద్ద పెద్ద ఎంఐఎంఈలు నాకు ఆ ఫోటో కూడా ఎప్పుడు మా అన్ని ఆఫీసులో పెడతాను. నేను ఎంపీగా ఓత్ తీసుకుంటుంది వెనకాల ఇద్దరు ఆ ఫోటోగ్రఫీ కూడా కరెక్ట్ గా వచ్చింది. అది కరెక్ట్ గా అందరికి అట్లా సెట్ చేశారు అది. అలాగే మన మళ్ళీ కాంగ్రెస్ లో మంత్రిగా జనవరి 19th 2012లో ఆ రోజు ఒక చేయటం ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్. ఓకే. సో ఇక నెక్స్ట్ ఏంటి మిగిలింది? పీస్ఫుల్ గా టెన్షన్ చికాకు లేకుండా ఒక్క వాళ్ళ చెప్పాలంటే క్వాలిటీ లైఫ్. ఓకే. క్వాలిటీ అంటే దాంట్లో ఏమేమి వస్తాయో తెలియదు కానీ ఇంకా ఒక క్వాలిటీ లైఫ్. ఈ స్ట్రెస్ ఉరకల పరుగులు చికాకులు ఈ బ్లేమ్ గేమ్లు ఎన్ని లేకుండా కల్టివేట్ గా ఏంటి మనకి ఇక. అవును. నాకు నా లైఫ్ అంబిషన్ చెప్పండి. నిజంగా చెప్తే నవ్వుతారు చాలా మంది. పర్లేదు అదే మరి చెప్పాలి. నాకు ఎట్లా ఉంటదంటే పొద్దున్న నిద్రలేసరికి ఒక 200-300 మంది జనం వెయిట్ చేస్తూ ఉంటారు. లోపల టిఫిన్ చేస్తున్నా కూడా అరే బయట వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు త్వరగా వెళ్దాం మాట్లాడదాం అనిపిస్తుంది. నాకు ఎట్లా ఉండాలంటే శుభ్రంగా కెపాసిటీ ఉంది మనకి. భీమిలి రోడ్ లో ఎక్కడో ఒక 2 ఎకరాల ల్యాండ్ తీసుకొని చిన్న ఫామ్ హౌస్ పెద్ద ప్యాలెస్ అవసరం లేదు ఒక 2-3 బెడ్రూమ్ హౌస్ ముందు ఒక 2 ఎకరాల లాన్ డేట్ పెట్టుకొని ఒక 4:30కి 5కి లేచి జిమ్ యోగా మెడిటేషన్ అన్ని చేసుకొని మంచి బయట లాన్ లో కూర్చేసుకొని నేను మా ఆడ కూర్చొని టీ తాగుతూ పేపర్ చదువుకుంటా ఉంటే అటువంటి రోజు ఇంకేం బాగుంటుంది. ఎందుకంటే ఇంకా అయిపోయింది స్నానం చేసి శుభ్రంగా 9:30 బయలుదేరి ఆఫీస్కి వెళ్ళటం ఒక 2 hours 12 దాకా ఆఫీస్లో క్వాలిటీగా స్ట్రెస్ చికాకు
ఒక 1000 కోట్ల లోన్లు గిన్లు లేకుండా అది కంఫర్టబుల్ గా బిజినెస్ చేసుకోవడం, 12కి బయలుదేరి ఇంటికి రావడం, లంచ్ చేసి ఒక 1 అవర్ హ్యాపీగా నిద్రపోవడం, నిద్రపోవటం, మళ్ళీ 3కి బయలుదేరి ఒక 2 అవర్స్ ఆఫీస్కి వెళ్ళటం, ఈవినింగ్ బయలుదేరి వాటర్ క్లబ్ ఒక చోటకి వెళ్ళటం, ఒక 2 అవర్స్ కూర్చోవటం, ఎవరో మీలాంటి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక సాయంత్రం సరదాగా కూర్చోవటం, వీళ్ళైతే సినిమాకి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఏంటి అల్టిమేట్గా ఏం కావాలి మనకి? యాక్చువల్గా ఇదే మనకి ఎంత కావాలి? సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇన్కమ్ చాలు కదా. మనకున్న అప్పులు లేకుండా, ఉన్న అద్దెలు లేకుండా అన్ని ఉంటే ఎక్కువ తక్కువ చాలు కదా. 1 కోటి రూపాయలు మనం ఎలా కూర్చున్నా నేను నాకున్న దీనికి నేను సంపాదించుకోగలను కదా. అవును, హ్యాపీగా ఉంటుంది కదా. అవును, నేను అదే చెప్పాను మా వాళ్ళతో. ఇందుకే పాలిటిక్స్ బాగా అనుకుంటున్నారా? అప్పుడైతే ఆరోగ్యం బాగుంటుంది, పర్సనల్ రిలేషన్స్ బాగుంటాయి, మన క్వాలిటీ లైఫ్ ఉంటుంది, అంతా కూడా అనుకుంటుంది అన్న. అంటే నువ్వు ఆ స్టేజ్ దాటిపోయావు నాయన, ఇవన్నీ వీలుగా నీకు, నువ్వు ఆల్రెడీ సర్టన్ స్టేజ్, నీకు ఏదో నువ్వు అంతే. ఇట్లా చాలా మంది అంటారు కానీ ఒక్క రోజు నీకు ఇంటి దగ్గర జనం లేకపోతే నువ్వు ఉండలేవు అంటారు. ఓకే, అంటే అది మనం ఏమో తెలియదు నిజంగానే. ఉండలేము. ఒక లైఫ్కి అలవాటు పడినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని పొద్దున్నే వచ్చి పలకించకపోతే పిచ్చెక్కుతుంది కదా. బట్ నాకు అంటే అట్లా కాదుగా, ఎప్పుడు ఓడిపోతే తెలిసి వచ్చేది. ఇప్పుడు దాకా 4 సార్లు పోటీలో కూడా గెలుస్తూ వచ్చారు కనుక అది ఫేస్ చేయలే. అవును, పిఆర్పి 294కి 18 గెలిచినప్పుడు కూడా నేను గెలిచాను. అదే చెప్తున్నా. సో ఓడిపోయి ఉంటే ఏంటంటే అప్పుడు దాకా జై అని వాడు ఎవడో ఉండడు, పొద్దున్నే ఎవడో పలకరించడు. అది ఆ తేడా, దాని ఎఫెక్ట్ అప్పుడు తెలుస్తుంది. అంటే అది మన మెంటల్ ప్రిపేర్నెస్ కదా. అల్టిమేట్గా అదే ఉంటుంది. బట్ పాలిటిక్స్లో ఏంటంటే నో టుడే ఈజ్ వెస్టెడ్ విత్ పవర్ కదా. అంటే కాదు, మళ్ళీ అది కూడా పవర్ అంటే దేనికి మనకి? ఇప్పుడు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ చేసి వదిలేరు అంటావు, లేకపోతే ఇంకొక ఆర్డీఓ చెప్పి ఇదో హెల్ప్ చేయమంటావు, లేకపోతే ఇంకోటి చేయమంటాం. అల్టిమేట్గా ఏంటి దానివల్ల? అది ఏముండదు, ఇది చలాయించడమే. అట్లా అలవాటు పడ్డారు అంతే. మనకి చలాయించడానికి అలవాటు పడ్డారు అంతే జనం. సో ఇట్లాంటి జీవితం గడపాలని ఉందా? అల్టిమేట్గా అది మాత్రం ఫైనల్గా అదే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో రిటైర్ అయినా అవ్వకపోయినా ఎప్పటికప్పుడు రిటైర్ అయ్యి నేను విజువల్ చేసుకుంటే నాకు ఎంత బాగుందంటే నిజంగా అసలు ఆ ఫీలే. సరే శుభ్రంగా హ్యాపీగా బయట లాన్లో బీచ్ ఎదురు కూర్చొని కుర్చీలో టేపా పెట్టుకుని అటు ఇటు ఇద్దరం కూర్చొని టీ తాగుతూ పేపర్ కూర్చొని పిల్లలతో కాక ఎవరితో పంచుకున్నారు ఈ ఆలోచన? ఎవరు అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా చెప్పాను. వాళ్ళైతే అసలు చాలా ఫులిష్ ఆలోచన. అసలు ముందు బయట చెప్పొద్దు, నేను మీరు చెప్పేసాను అది చెప్పేసినట్టు అయింది, చెప్తే నవ్వుతారని. అంటే వాళ్ళ జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే ఒకసారి పాలిటిక్స్ లో కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇవన్నీ అంటారు. అవును, తప్ప ఎవడు మానేడు పాలిటిక్స్ నంబర్ సీరియస్ అంటారు. బట్ ప్రధానికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. నాకైతే నేను ఇప్పటికైతే నేను చాలా సీరియస్ గా అరే చాలు చాలా 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 సీరియస్ గా నేను అనుకుంటున్నాను. బట్ అల్టిమేట్ గా డెసిషన్ అనేది అసలు పార్టీస్ లోకి వస్తాం అనుకోలేదు. ఈ విధంగా ఇట్లా అన్ని జరుగుతూ వచ్చినాయి. సో ఓకే, వెదర్ పాలిటిక్స్ లో కంటిన్యూ అయినా అవ్వకపోయినా పాలిటిక్స్ లో అయితే ఆ లైఫ్ రాదు, అదే గ్యారంటీ. అంటే ఒక సపోజ్ రాజ్యసభ ఏం రాదు. మన నేచర్ కి మనం ఎట్లా ఉంటామంటే కొంత వస్తుంది, అట్లీస్ట్ ఇంత ప్రెషర్ ఉండదుగా. అది బట్ అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడొకప్పుడు మీరు కోరుకున్న జీవితం మీకు దక్కాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.